Come on.
Amen.
Yeah.
నన్ను కరుణించు. పాత పుస్తకం 158. అందరూ కొత్త కీర్తన పుస్తకాలు కలిగి ఉన్నారు. 3 సంవత్సరాల పైన అయిపోయింది, కొత్త ఎడిషన్ వచ్చి. ఇంకా పాత నెంబర్ చెప్తున్నాను. మన మందిరంలో మానేసిన పాత నెంబర్ చెప్పడం. కొత్త పుస్తకాలు తెచ్చారు, తీసుకోండి. ప్రభువా నన్ను కరుణించు. ప్రభువా నన్ను కరుణించు. నే ఘోరా పాపిని, కరుణా నన్ను కరుణించు.
చివరిగా మన దగ్గర ఉన్న ప్రజల్లో రెండవ పాట పాడుకుందాం. సృష్టికర్త తండ్రి మనకని మనం నిలబడి పాడుకుందాం. ముందు జరిగి లైన్ లో కూర్చో. ఇంకెవరికైనా ప్రార్థన అందకపోతే దయచేసి తీసుకుని చూడండి. ఇంకా ప్రార్థన ఎవరికైనా అందకపోతే తీసుకుని దయచేసి ముందుకు జరిగి కూర్చుండి. లైన్ లో చెప్పండి. వెనకాల వచ్చే వాళ్ళకి స్థానం వచ్చండి. ముందుకు జరిగి కూర్చుంటారు. స్థలం ఉంది. ముందుకు జరిగి రెండో పాట. తల్లి మనకని చేస్తపుత్రుడనేనని విశ్వగురు యేసు క్రీస్తు శ్రేష్ఠ జ్ఞానము తల్లి మనకని చేస్తపుత్రుడనేనని విశ్వగురు యేసు క్రీస్తు శ్రేష్ఠ జ్ఞానము
మీ దగ్గర ఉన్న బైబిల్ చూపించి అందరూ ఒక బైబిల్ కోరస్ పాడుతుంది వాక్యం కొరకు. దేవుని వాక్యం చదువుకుందాం. మనకు మీటింగ్ పాంప్లెట్లు ఇచ్చినటువంటి వాక్యాధారంగానే మనకు మన ఫలం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. ಈಗ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಈ ಕೂಟಗಳಿಗೋಸ್ಕರ ನಮಗೆ ಕೊಟ್ಟಿರುವಂತಹ ಕಾಂಪ್ಲೆಕ್ಸ್ ಮೇಲೆ ಇರುವಂತಹ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. నిన్న ఉదయకాలం నుండి అనేకమైనటువంటి ఆత్మీయ విషయాలు మనకు బయటపడుతున్నాయి. నిన్న ಬೆಳಗಿನದಿಂದ ನಾವು ಅನೇಕ ವಿಧವಾದ ಆತ್ಮಿಕವಾದ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಧ್ಯಾನ ಮಾಡುತ್ತಾ ಬಂದಿದ್ದೇವೆ. దేవుని వాక్యం అనేటువంటి ఆ జీవపు ఓట దగ్గరికి మనం తేబడ్డాం. ದೇವರ ವಾಕ್ಯವೆಂಬ ಜೀವದ ಬುಗ್ಗೆ ಹತ್ತಿರ ನಾವು ಬಂದಿದ್ದೇವೆ. దాన్ని మనం ధ్యానించే కొద్ది ప్రభు అనేక విషయాలు మనకు బయటపరుస్తాడు. ಅದನ್ನು ನಾವು ಎಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಧ್ಯಾನ ಮಾಡ್ತೇವೋ ಅದರೊಳಗಿಂದ ದೇವರು ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಾರೆ. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను బರೆದ ಮೊದಲನೇ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు ఉత్తర ప్రచురితగా చదువుదాం. నేను ఒక వచనం మీరు ఒక వచనం దానిగా చదువుదాం. యోహాను బರೆದ ಮೊದಲನೇ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనದಿಂದ 17వ వచనం వరకు. చిన్నపిల్లలారా, ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడెను గనుక మీకు రాయించున్నాను. ತಂದೆಗಳೇ, ಆಗಿರುವ ಆತ್ಮನನ್ನು ನೀವು ಬಲ್ಲವರಾಗಿರುವುದರಿಂದ ನಿಮಗೆ ಬರೆಯುತ್ತೇನೆ. ಯವನಸ್ಥರೇ, ನೀವು ಕೆಡುಕನ್ನು ಜಯಿಸಿರುವುದರಿಂದ ನಿಮಗೆ ಬರೆಯುತ್ತೇನೆ. ಮಕ್ಕಳಿಗ, ನೀವು ತಂದೆಯನ್ನು ಬಲ್ಲವರಾಗಿರುವುದರಿಂದ ನಿಮಗೆ ಬರೆದಿದ್ದೇನೆ. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా, మీరు భగవంతుడు దేవుని వాక్యం మీ యందు నిలిచున్నది. మీరు దుష్టుని జయించున్నారు గనుక మీకు రాయించున్నాను. ಲೋಕವನ್ನಾಗಲಿ ಲೋಕದಲ್ಲಿರುವವರನ್ನಾಗಲಿ ಪ್ರೀತಿಸಬೇಡಿರಿ. ಯಾವಾಗಲೂ ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿಸಿದರೆ ತಂದೆಯ ಮೇಲಿನ ಪ್ರೀತಿಯು ಅವನಲ್ಲಿಲ್ಲ.
లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ಲೋಕವು ಅದರ ಆಶೆಯು ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ, ಆದರೆ ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವವನು ಎಂದೆಂದಿಗೂ ಇರುವನು. భక్తుడైనటువంటి యోహాను దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి వివరణ ఇస్తున్నాడు. ದೇವರ ಪ್ರೀತಿಯನ್ನು ಕುರಿತಾದಂತಹ ವಿವರಣೆಯನ್ನು ಭಕ್ತನಾದ ಯೋಹಾನನು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಿದ್ದಾನೆ. మన దేవుడు గలవాడు, ನಮ್ಮ ದೇವರು ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರು. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ಎಷ್ಟೋ ప్రీతి ಮಾಡ್ತಿದ್ದಾನೆ. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు, పొడవు గ్రహించుట జ్ఞానమునకు మించినది అని పౌలు రాస్తూ ఉన్నాడు. ಪೌಲನು ಬರೆಯುವುದೇನಂತಂದ್ರೆ ದೇವರ ಪ್ರೀತಿಯ ಎತ್ತರ, ಆಳ, ಹಗಲು ಇಂಥವೆಲ್ಲ ಬಹಳ ನಮ್ಮ ಆಲೋಚನೆಗೆ ಮೀರಿದ್ದವು. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన వలె మనం కూడా మంచి స్వభావములతో నింపబడాలని కోరుతున్నాడు. ಆತನು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿಸಿರುವುದರಿಂದ ಆತನ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ಒಳ್ಳೆಯ ಸ್ವಭಾವಗಳಿಂದ ತುಂಬಿಕೊಂಡವರಾಗಿರಬೇಕನ್ನುವುದು ಆತನ ಆಶೆ ಪಡುತ್ತಿದ್ದಾನೆ. స్వభావము అనగానే ఏదో యాంత్రికంగా జరిగేటువంటి ఒక చర్య కాదు. ಸ್ವಭಾವವು ಅನ್ನುವುದು ಏನೋ ಒಂದು ಯಾಂತ್ರಿಕವಾಗಿ ಆಗುವಂಥದ್ದಲ್ಲ. మనలో ఉండేటువంటి బలహీనతలన్నిటినీ సరిచేసుకున్నప్పుడే పరిశుద్ధపరచబడేటువంటి అనుభవం మనకు వస్తుంది. ನಮ್ಮ ಎಲ್ಲ ಬಲಹೀನತೆಗಳನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುವಾಗಲೇ ನಮ್ಮಲ್ಲಿ ಪವಿತ್ರತೆ ಅನ್ನುವುದು ಉಂಟಾಗುತ್ತದೆ. మనము దేవుని పిల్లలం కనుక దేవుడు ప్రేమతో మనలను పవిత్రపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ನಾವು ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವುದರಿಂದ ಪ್ರೀತಿಯಿಂದಲೇ ಆತನು ನಮ್ಮನ್ನು ಪವಿತ್ರಪಡಿಸಬೇಕಂತ ಆಶೆಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన మనకు ఎన్నో సదుపదేశాలు దయచేసేటువంటి వాడు. ಆತನು ನಮಗೆ ಎಷ್ಟೋ ಸದುಪದೇಶಗಳನ್ನು ದಯಪಾಲಿಸಿದ್ದಾನೆ. ఉపదేశం అనగానే మంచి మాట అని అర్థం. ಉಪದೇಶವೆಂದರೆ ಒಳ್ಳೆ ಮಾತು ಅಂತ ಅರ್ಥ. కనుక దేవుని యొక్క ఉపదేశం మనల్ని దిద్దుబాటులోనికి తీసుకుని వస్తుంది. ದೇವರ ಉಪದೇಶವು ನಮ್ಮನ್ನು ತಿದ್ದುಪಾಟಿಗೆ ತರುವಂಥದ್ದಾಗಿದೆ. మరొక రీతిగా ఆశీర్వాదములను తీసుకుని వస్తుంది. ಇನ್ನೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ನಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡು ಹೋಗುವಂಥದ್ದಾಗಿದೆ. కనుక ఎవరు దైవోపదేశానికి లోబడతారో, ಯಾರ್ಯಾರು ದೈವೋಪದೇಶಕ್ಕೆ ಒಳಪಡುತ್ತಾರೋ వారు దైవాశీర్వాదానికి మరి కారకులవుతారు. ಅವರು ದೇವರ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಪಾತ್ರ ಆಗುತ್ತಾರೆ. ఎవరు దేవుని ఉపదేశాన్ని త్రోసివేస్తారో, ಯಾರ್ಯಾರು ದೇವರ ಉಪದೇಶವನ್ನು ತಳ್ಳಿ ಹಾಕ್ತಾರೋ దేవుడు అనుగ్రహించేటువంటి శిక్షకు దండనకు కారకులవుతారు. ಅವರು ದೇವರು ಕೊಡುವಂತ ಶಿಕ್ಷೆ ಮತ್ತು ದಂಡನೆಗೆ ಗುರಿ ಆಗುತ್ತಾರೆ. 32వ కీర్తన 8వ వచనంలో మనం చదువుతాం. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధించదను. 32వ కీర్తన 8వ వచనం తీసుకోనండి. 32:8వ వచనం. ನಿನ್ನನ್ನು ಉಪದೇಶಿಸಿ ನಡೆಯಬೇಕಾದ ಮಾರ್ಗವನ್ನು ತಿಳಿಸುವೆನು, ನಿನ್ನನ್ನು ಕಟಾಕ್ಷಿಸಿ ಆಲೋಚನೆ ಹೇಳುವೆನು. నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. ನಾನು ನಿನಗೆ ಉಪದೇಶವನ್ನು ಮಾಡಿ ನೀನು ನಡೆಯಬೇಕಾದ ಮಾರ್ಗವು ತಿಳಿಸುತ್ತೇನೆ. నీ మీద దృష్టి ఉంచి నేను నీకు ఆలోచన చెప్తాను అని దేవుడు అంటున్నాడు. ನಿನ್ನ ಮೇಲೆ ದೃಷ್ಟಿಯನ್ನಿಟ್ಟು ನಿನ್ನನ್ನು ಕಟಾಕ್ಷಿಸಿ ನಿನಗೆ ಆಲೋಚನೆ ಹೇಳುವನೆ ಅಂತ ಹೇಳುತ್ತಾನೆ. ప్రేమగల దేవుడు గనక ఆయన మనకు మంచి ఉపదేశం ఇవ్వాలని మన మీద తన దృష్టిని నిలిపించడానికి ఇష్టపడుతున్నాడు. ಆತನು ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರಾಗಿರುವುದರಿಂದ ಆತನು ನಮ್ಮ ಮೇಲೆ ದೃಷ್ಟಿಯನ್ನಿಟ್ಟು ನಮಗೆ ಉಪದೇಶ ಮಾಡಬೇಕಂತಿದ್ದಾನೆ. ఆయన ఉపదేశం ఎలాంటిది? యెషయా గ్రంథం 48వ అధ్యాయము. యెషయా 48వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం చదువుకుందాం. యెషయా 48:17-19. ನಿನ್ನ ವಿಮೋಚಕನು ಇಸ್ರಾಯೇಲ್ಯರ ಸದಮಲ ಸ್ವಾಮಿಯೂ ಆದ ಯೆಹೋವನು ಹೀಗನ್ನುತ್ತಾನೆ, ನಾನೇ ನಿನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನು, ನಿನಗೆ ವೃದ್ಧಿ ಮಾರ್ಗವನ್ನು ಬೋಧಿಸಿ ನೀನು ನಡೆಯಬೇಕಾದ ದಾರಿಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನಡೆಸುವನಾಗಿದ್ದೇನೆ. 2వ లైన్లో చూస్తున్నాం, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా అనగు నేనే నీకు ఉపదేశము చేయుదును. తిరిగి నీవు నడవలసిన మార్గమును త్రోవను నిన్ను నడిపించుదును అని సెలవిస్తున్నాడు. ನಡೆಯಬೇಕಾದ ದಾರಿಯಲ್ಲಿ ನಿನ್ನನ್ನು ನಡೆಸುತ್ತೇನೆ ನಿನ್ನ ವೃದ್ಧಿಗೋಸ್ಕರ. 18వ వచనంలో కూడా 18ನೇ ವಚನ ನೋಡುವಾಗ, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరము వలెను ఉండును. ನೀನು ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೇಳಿದರೆ ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿತ್ತು, ನಿನ್ನ ಸುಖವು ದೊಡ್ಡ ನದಿಯಂತೆಯೂ ನಿನ್ನ ಕ್ಷೇಮವು ಸಮುದ್ರದ ಅಲೆಗಳ ಹಾಗೆಯೂ ಇರುತ್ತಿದ್ದವು.
18వ వచనం మొదటి లైన్లో అడుగుతున్నాడు, ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ನನ್ನ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೇಳಿದರೆ ಎಷ್ಟೋ ಚೆನ್ನಾಗಿತ್ತು ಅಂತ ಹೇಳ್ತಾನೆ. చెవియొగ్గి ఆయన వద్దకు మనం వస్తే, ನಾವು ಕಿವಿಗೊಟ್ಟು ಆತನ ಬಳಿಗೆ ನಾವು ಬಂದರೆ ఆయన ప్రేమగల ఉపదేశాన్ని మనం పొందుకోవచ్చు. ಆತನ ಪ್ರೀತಿಯ ಉಪದೇಶವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬಹುದು. ఆ ఉపదేశము మనకెంతో క్షేమాన్ని కలిగించేటువంటి ఉపదేశము, ಆ ಉಪದೇಶವು ನಮಗೆ ಎಷ್ಟೋ ಕ್ಷೇಮವನ್ನು ಉಂಟು మన నీతిని సముద్ర తరంగం వలె మార్చేటువంటి ఉపదేశం. ನಮ್ಮ ನೀತಿಯನ್ನು ಸಮುದ್ರದ ಅಲೆಗಳ ಹಾಗೆ ಮಾಡುವಂಥದ್ದು. 19వ కీర్తన కూడా చూడండి, 19ನೇ 8వ వచనము, కీర్తన 19:8. ಕೀರ್ತನೆಗಳು 19:8ನೇ ವಚನ. ಯೆಹೋವನ ನಿಯಮಗಳು ನೀತಿಯುಳ್ಳವುಗಳಾಗಿವೆ, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, మనస్సನ್ನು హర్షపరిಸುತ್ತವೆ. అది హృదయాన్ని సంతోషపెట్టేటువంటి ఉపదేశం. యెహోవన ఆజ్ఞ పవిత్రవాదದ್ದು, నిర్మలమైనటువంటిది, కన్నుಗಳನ್ನು మన కన్నులకు వెలిగిస్తుంది. అనగా మనం నడవలసినటువంటి ప్రతి అనుభవంలోనికి దైవోపదేశం మనల్ని చక్కగా నడిపించేటువంటిదిగా ఉంది. ನಾವು ನಡೆಯಬೇಕಾದ ಪ್ರತಿಯೊಂದು మార్గದಲ್ಲಿ దైవోపదేశದಿಂದ నಮ್ಮನ್ನು ನಡೆಸುವಂಥವು. అయితే అనేకులు దైవోపదేశానికి లోబడలేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈనాడు అనేకులు దైవోపదేశానికి లోబడలేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. ఈనాడు అనేకులు దైవోపదేశానికి చెవియొగ్గలేనటువంటి వారుగా ఉండిపోతున్నారు. అనేకులు దైవోపదేశానికి లోబడలేనటువంటి వారుగా జీవిస్తూ ఉన్నారు. ಈ ಕಾಲದಲ್ಲಿ ನಾವು ನೋಡುವಾಗ ಅನೇಕರು ದೈವ ಉಪದೇಶಕ್ಕೆ ಒಳಪಡದೆ ಇರುವಂಥ ಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. ఈ అనుభవం లోకంలో ఉండేటువంటి వారిని గురించి యోహాను రాయడం లేదు, కానీ ఈ అనుభవం లోకದಲ್ಲಿರುವಂತವರಿಗೋಸ್ಕರ ಬರೆಯುತ್ತಿದ್ದಿಲ್ಲ, దేవుని సంఘములో ఉన్నటువంటి వారిని గురించే ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. ಇರುವಂತವರಿಗೋಸ್ಕರ ಈ ವಿಷಯಗಳನ್ನು ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ. కనుక దేవుని యొక్క సంఘము దేవునిపై సంపూర్ణంగా ఆధారపడడం నేర్చుకోవాలి. ದೇವರ ಸಭೆಯು ದೇವರ ಮೇಲೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಆಧಾರಪಡುವುದನ್ನು ಕಲಿತುಕೊಳ್ಳಬೇಕು. దేవునిపై ఎప్పుడైతే మనం ఆధారపడుతూ వస్తామో దేవుడు తన మంచి మార్గాన్ని మనకు నేర్పిస్తాడు. ದೇವರ ಮೇಲೆ ನಾವು ಆಧಾರಪಡುವಾಗ ದೇವರು ನಮಗೆ ಒಳ್ಳೆ మార్గವನ್ನು ಕಲಿಸಿಕೊಡುತ್ತಾನೆ. సర్వసాధారణంగా తల్లిదండ్రులైనటువంటి వారు కూడా తమ పిల్లలకు మంచిని ఉపదేశిస్తారు. ಸಾಧಾರಣವಾಗಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಮಕ್ಕಳಿಗೆ ಒಳ್ಳೆ ದಾರಿಯನ್ನೇ ಕಲಿಸ್ತಾರೆ. వినడం అనేది వినకపోవడం అనేది వాళ్ళ చేతుల్లోనే పని. ಕೇಳುವುದು ಬಿಡುವುದು ಅವರ ಕೈಯಲ್ಲಿದೆ. సామెతలు 1:8 మనం చదువుతుంటే, ಜ್ಞಾನೋಕ್ತಿಗಳು 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡುವಾಗ, సామెతలు 1:8, ಜ್ಞಾನೋಕ್ತಿ 1ನೇ ಅಧ್ಯಾಯ 8ನೇ ವಚನ. ಮಗನೇ, ನಿನ್ನ ತಂದೆಯ ಉಪದೇಶವನ್ನು ಕೇಳು, నిన్న తాయియ బోధనಯನ್ನು ತೊರೆಯಬೇಡ. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. కనుక ఇది శ్రేష్టమైనటువంటి అనుభవం. ఇది బహಳ శ్రేష్టವಾದ ಅನುಭವ. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు తమ పిల్లలను చాలా ఉన్నతమైనటువంటి ఉద్దేశాల్లో ఆలోచించుకుంటూ ఉంటారు. ಮಕ್ಕಳ ವಿಷಯದಲ್ಲಿ ತಂದೆ ತಾಯಿಗಳು ಎಷ್ಟು ఉన్నతವಾದ ಉದ್ದೇಶಗಳನ್ನು ಇಟ್ಟುಕೊಂಡು ಬೆಳೆಸುತ್ತಾರೆ. వారు మంచి స్కూల్లో జాయిన్ చేస్తే మంచి విద్యావంతులు అవుతారని, ಒಳ್ಳೆ ಶಾಲೆಯಲ್ಲಿ ಅವರು ಸೇರಿಸಬೇಕು, ಅವರು ಒಳ್ಳೆ ವಿದ್ಯಾವಂತರಾಗಬೇಕು, మంచి పనిలో చేరితే మంచి నిపుణత పొందుతారని, ಒಳ್ಳೆ ಕೆಲಸ ಕಲಿತರೆ ಅವರು ಒಳ್ಳೆ ನೈಪುಣ್ಯವಂತರಾಗ್ತಾರೆ ಅಂತೇಳಿ, మంచి దైవికమైనటువంటి సంగతుల్లోనే తీసుకుని వస్తే ఆత్మీయంగా కూడా మేలు పొందుతారని, ದೈವಿಕವಾದ ಸಂಗತಿಗಳನ್ನು ಅವರು ಕಲಿಸ್ಕೊಟ್ರೆ ಅವರು ಆತ್ಮಿಕವಾಗಿ ಬೆಳೆಯುತ್ತಾರೆ ಅನ್ನೋ ಉದ್ದೇಶದಿಂದ ఇది ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు కొంచెం గొప్ప ధన్యకరమైన అనుభవం. ಇಸ್ರಾಯೇಲ್ ಜನರ ಒಂದು
ಜೀವನದಲ್ಲಿ ಇರುವಂಥ ಒಂದು ಅಭ್ಯಾಸವಿದೆ. అయితే అనేక పర్యాయాలు వారు దేవుని యొక్క ఉపదేశాన్ని నిర్లక్ష్య పెట్టారు. ಆದರೆ ಅನೇಕ ಬಾರಿ ಅವರು ದೇವರ ಉಪದೇಶವನ್ನು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡಿದ್ದಾರೆ. పలు పర్యాయములు దేవుడు వారిని శిక్షించవలసి వచ్చింది. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ದೇವರು ಅನೇಕ ಸಾರಿ ಅವರನ್ನು ಶಿಕ್ಷಿಸಬೇಕಾಗಿತ್ತು. కారణం ఏంటి? ಕಾರಣವೇನು ಅಂದರೆ వారి మీద ద్వేషం ఉండి శిక్షించాడా? ಅವರ ಮೇಲೆ ದ್ವೇಷದಿಂದ ಅವರನ್ನು ಶಿಕ್ಷಿಸಲಿಲ್ಲ, ప్రేమతో శిక్షించాడు. ಪ್ರೀತಿಯಿಂದಲೇ ಅವರನ್ನು. చూడండి ప్రకటన గ్రంథం ಪ್ರಕಟಣೆ సంఘాన్ని ఉద్దేశించి లవోదిక సంఘానికి యోహాను రాస్తున్నాడు. ప్రకటన గ్రంథం నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను, మన్నించాలి. 3వ అధ్యాయం 19వ వచనం అండి. ప్రకటನೆ 3ನೇ అధ్యాయ 19ನೇ వచనం. నేను ప్రేమించు వారిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ನಾನು ಯಾರನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತೇನೋ ಅವರನ್ನು ಗದರಿಸುತ್ತೇನೆ. కానీ ఇక్కడ గమనిస్తుంటే దేవుడు శిక్షించేటువంటి విధానం ప్రేమతో కూడినటువంటి శిక్ష లేక గద్దింపుగా మనం చూస్తున్నాం. ದೇವರು ಶಿಕ್ಷಿಸುವ ವಿಧಾನ ಪ್ರೀತಿಯಿಂದಲೇ ಅಂತ ನಾವು ಗಮನಿಸಬಹುದು. ఇంకా చూస్తాం. చూడండి ఎబ్రియల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 12ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕೂಡ 17వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుతూ వస్తే 7ನೇ ವಚನದಿಂದ ನಾವು గమనిಸುವುದಾದರೆ నేను చదువుతాను. శిక్షాఫలం పొందడికై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మలను చూచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలను కదా. వారు కొన్ని దినముల మట్టుకు తమ ఇష్టం వచ్చినట్లు శిక్షించిరి. కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని మన మేలు కొరకే ఆయన శిక్షించుతున్నాడు. 11 కూడా చదువుతాను. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడనే కానీ సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును. ఇక్కడ మరి కొంతలో విస్తారంగా మనం చదువుతూ వచ్చినాము. ಈ 4 ವಚನಗಳನ್ನು ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. దీనిలో ఉండేటువంటి ప్రాముఖ్య సారాంశం ఏంటంటే, ಇದರ ಒಂದು ಸಾರಾಂಶವನ್ನು ನಾವು ನೋಡಿದರೆ తండ్రులైన వారు మేలు కోరి శిక్షిస్తున్నారు అని రాస్తున్నటువంటి ಲೋಕದ ತಂದೆ గ్రంథకర్త ಒಳ್ಳೆಯದಕ್ಕೋಸ್ಕರ ಅವರು ಶಿಕ್ಷೆ ಕೊಡುತ್ತಾರೆ ಮಕ್ಕಳಿಗೆ. మన ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మరి అధికంగా మనల్ని ప్రేమించి శిక్షిస్తున్నాడు అని రాస్తున్నాడు. ತಂದೆ ಆಗಿರುವ ದೇವರಾದರೆ ನಮ್ಮ ಹಿತಕ್ಕಾಗಿಯೇ ನಮ್ಮನ್ನು ಶಿಕ್ಷಿಸುತ್ತಾನೆ. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవునికి ఉండేటువంటి కోరిక ఏంటి? ಆತ್ಮಗಳಿಗೆ ತಂದೆಯಾಗಿರುವಂತ ದೇವರಿಗಿರುವಂತ ಕೋರಿಕೆ మనము తన పరిశుద్ధతలో పాలు పొందాలని, ನಾವು ತನ್ನ ಪರಿಶುದ್ಧತೆಯಲ್ಲಿ ಪಾಲುಗಾರರಾಗಬೇಕೆಂದು ಉದ್ದೇಶ. పరిశుద్ధత అనేటువంటి ఆ మాట మనుషులైనటువంటి వారికి ఎంతో దూరంగా ఉండేటువంటి మాటగానే చూస్తాం. పరిశుద్ధత ಅನ್ನುವುದು మనుషರಿಗೆ ಬಹಳ ದೂರವಾದಂತ ಮಾತಾಗಿದೆ. కారణం ఏంటంటే లోకాన్ని మనుషుడు స్నేహించాడు. ಕಾರಣವೇನು ಅಂದರೆ ಮನುಷ್ಯನು ಲೋಕವನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೆ. మనం యోహాను రాసిన మొదటి పత్రికలో దైవదాసులు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకున్నాం. ನಾವು ಮೊದಲೇ ಓದಿಕೊಂಡಿರುವಂತ ವಾಕ್ಯ 1ನೇ ಯೋಹಾನು 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ వాక్యము చెప్పేటువంటి మాట ఏంటంటే, వాక్యವು ಹೇಳುವಂತ ಮಾತು ಏನಂದ್ರೆ, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను 15వ వచనం 2:15 ಲೋಕವನ್ನಾಗಲಿ ಲೋಕದಲ್ಲಿರುವಗಳನ್ನಾಗಲಿ ಪ್ರೀತಿಸಬೇಡಿರಿ, ప్రేమించవద్దు అని చెప్తూ ఉన్నాడు. ಅವುಗಳನ್ನು ಪ್ರೀತಿಸಬೇಡಿರಿ ಅಂತಾನೆ. ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము తండ్రి వలన పుట్టినవు కావు, అవి లోక సంబంధమైనవే. ಲೋಕದಲ್ಲಿರುವ ಶರೀರದಾಶೆ, ಕಣ್ಣಿನಾಶೆ, ಬದುಕುಬಾಳಿನ ಡಂಬ ಈ ಮೊದಲಾದವುಗಳೆಲ್ಲವೂ ತಂದೆಯಿಂದ ಹುಟ್ಟದೆ ಲೋಕದಿಂದ ಹುಟ್ಟಿದವುಗಳಾಗಿವೆ. యోహాను ఈ 3 మాటలు లోకమంతటికి సరిపోల్చి రాస్తున్నాడు. ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂಥ ಎಲ್ಲ ವಿಷಯಗಳನ್ನು ಆಲೋಚನೆ ಮಾಡಿ ಈ 3 ಮಾತುಗಳನ್ನು ಯೋಹಾನ ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ. ఈ రాత్రి మరి ప్రభు యొక్క నామమును బట్టి ప్రభు యొక్క సన్నిధిలోనికి వచ్చినాం. ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದಿದ್ದೇವೆ. తిరిగి రేపు ప్రభు ఆరాధన దినంలోనికి వెళ్ళబోతున్నాం. ಮತ್ತು ನಾಳೆ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವ ಪರಿಶುದ್ಧ ದಿನವಾಗಿದೆ. మరొక ప్రక్కన మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది కూడా చాలా అవసరం. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳುವಂತ ಸಮಯವಾಗಿದೆ. ప్రభు యొక్క వాక్యము అనేటువంటి అద్దం దగ్గరికి మనం వస్తున్నప్పుడు ದೇವರ ವಾಕ್ಯವೆಂಬ ಕನ್ನಡಿಗ ಹತ್ತಿರ ನಾವು ಬರ್ತಿದ್ದೇವೆ.
అది మన యొక్క జీవితాల్లో ಪ್ರತಿ ಬಲಹೀನತೆಯನ್ನು మనకు తేటగా చూపిస్తుంది. ಅದು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ಬಲಹೀನತೆಯನ್ನು ನಮಗೆ ತೋರಿಸುತ್ತದೆ. ಭಕ್ತುడు దావీదు చెప్తూ వచ్చాడు, దావీదను ಹೇಳ್ತಿದ್ದಾನೆ, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవని. ನಿನ್ನ ಮುಖ ಕಾಂತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ರಹಸ್ಯ ಪಾಪಗಳನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೇನೆ. మనము కొన్ని ప్రాయాలు దైవోపదేశానికి చెవియొగ్గకపోయిన కారణం చేత ನಾವು ಅನೇಕ ಬಾರಿ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಕಿವಿ ಕೊಡದೆ ಕಾರಣದಿಂದ దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ನಾವು ಕೊಡುವಂತವರಾಗಿಲ್ಲ. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనము కూడా అంతగా ప్రేమించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಎಷ್ಟೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಪ್ರೀತಿ ಮಾಡಿದ್ದಾನೋ ನಾವು ಕೂಡ ಅಷ್ಟೇ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕನ್ನೋದು ದೇವರ ಆಶೆ. అయితే మన అభిప్రాయం ఏంటంటే కొన్ని భౌతికమైన సంగతులు చేస్తే దేవుడు సంతోషిస్తాడు అని భావిస్తాం. ದೇವರನ್ನು ಸಂತೋಷಪಡಿಸುವುದಂತಂದ್ರೆ ನಾವು ಏನೋ ಭೌತಿಕವಾದ ಕೆಲವು ಕೃತ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ರೆ ಸಾಕಂತ. దానికి ప్రవక్త అయినటువంటి యెషయా ఒక మంచి పేరు పెట్టాడు. ಅವುಗಳಿಗೆ ಪ್ರವಾದಿಯಾಗಿರುವಂತಹ ಯೆಶಾಯನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾನೆ, మనుషుల యొక్క నీతి క్రియలు దేవుని దృష్టికి మురికి పీలికలుగా ఉన్నాయని. మనుష్యರ నీతి క్రియಗಳೆಲ್ಲ ದೇವರ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಹೊಲಸು ಬಟ್ಟೆಗಳಂತಿವೆ ಅಂತ. నీతి క్రియ అనేటువంటి ఒక వస్త్రము మనం పైన వేసుకున్నామే కానీ నీతి క్రియಗಳು ಎಂಬ ವಸ್ತ್ರವನ್ನು ಅಷ್ಟೇ ನಾವು ಧರಿಸಿದ್ದೇವೆ, అది దేవుడు మెచ్చుకునేటువంటి అనుభవంలో లేకపోతుంది. ಅದು ದೇವರು ಮೆಚ್ಚುವ ರೀತಿಯಲ್ಲಿ ಇಲ್ಲ. రోమా 12:2 కూడా రాస్తున్నాడు, ರೋಮಾಪುರದವರಿಗೆ 12:2 ಕೂಡ ಬರೀತಾನೆ, ఈ లోక మర్యాదను అనుసరింపక. ನಾವು ఈ లోక ಮರ್ಯಾದೆಯನ್ನು ಅನುಸರಿಸದೆ. మర్యాద అనే దానికి మనం విలువ ఇవ్వాలి కదా. ಮರ್ಯಾದ ಅಂದ್ರೆ ಮರ್ಯಾದೆ ಅಲ್ಲ. మరి దేవుని యొక్క వాక్యం మర్యాదగా ఉండొద్దంటుందా? ಮತ್ತೆ ನಾವು మర్యాదೆಯಿಂದ ఇరబారదంత వాక్య ಹೇಳುತ್ತದೆ. దేవుడు కోరినటువంటి విధానములో మనం దైవికమైనటువంటి మర్యాదను అభ్యాసం చేయాలి. ದೇವರು ಕೋರುವ ರೀತಿಯಲ್ಲಿ ದೈವಿಕವಾದ ಮರ್ಯಾದೆಯನ್ನು ನಾವು ಅನುಸರಿಸಬೇಕು. ఏవి ప్రాముఖ్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మన దృష్టి ఉంచాలని పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. క్షమించాలి, ఫిలిప్పీ పత్రికలో రాస్తున్నాడు. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీదవರಿಗೆ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ಕಡೆ ಮಾತೇನೆಂದರೆ, ಸಹೋದರರೇ, ಯಾವುದು ಸತ್ಯವು, ಮಾನ್ಯವು, ನ್ಯಾಯವು, ಶುದ್ಧವು, ಪ್ರೀತಿಕರವು, ಮನೋಹರವೂ ಆಗಿದೆಯೋ, ಯಾವುದು ಸದ್ಗುಣವಾಗಿದೆಯೋ, ಯಾವುದು ಕೀರ್ತಿಗೆ ಯೋಗ್ಯವೋ ಅವುಗಳನ್ನು ಲಕ್ಷ್ಯಕ್ಕೆ ತಂದುಕೊಳ್ಳಿರಿ. కనుక దేవునికి ఏవి శ్రేష్టమైనవో అవి తెలుసు, అవి మనకు చెప్తాడు. ಶ್ರೇಷ್ಠವಾದವುಗಳು ದೇವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು, ಅವುಗಳನ್ನೇ ಆತನು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಾನೆ. మనకు అర్థమయ్యే కొలది చెప్తూనే ఉంటాడు. ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಶಕ್ತಿ ನಮಗೆ ಇರುವ ತನಕ ಆತನು ಹೇಳ್ತಾನೆ ಇರ್ತಾನೆ. కొన్ని పర్యాయములు ఇతరులైతే మనకు చెప్పడానికి విసుక్కు చెందవచ్చు. ಒಂದು ವೇಳೆ ಇತರರು ಹೇಳಬೇಕಾದರೆ ಅನೇಕರು ಬೇಜಾರಾಗ್ಬೋದು. కానీ దేవుడు ఎన్నడూ విసుగు చెందేవాడు కాడు. ದೇವರು ಹೇಳುವ ವಿಷಯದಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರಕ್ಕೂ ಬೇಜಾರು ಮಾಡಿಕೊಳ್ಳುವವನಲ್ಲ. మనం ఒక ఉదాహరణను లూకాసు సువార్త 12వ అధ్యాయంలో చూడవచ్చు, 10వ అధ్యాయంలో చూడవచ్చు. ಒಂದು ಉದಾಹರಣೆ ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದರೆ, అక్కడ ఇద్దరు సహోదరులు, ఒక సహోదరుడు కలిగినటువంటి చిన్న కుటుంబం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ಇಬ್ಬರು ಸಹೋದರಿಯರು ಮತ್ತು ಒಬ್ಬ ಸಹೋದರನು ಇರುವಂತ ಒಂದು ಚಿಕ್ಕ ಕುಟುಂಬವಲ್ಲಿ ಇದೆ. వారు ప్రభువును తమ యొక్క ఇంటికి ఆహ్వానిస్తూ వచ్చారు. ಅವರು ಕರ್ತನನ್ನು ಅವರ ಮನೆಗೆ ಆಹ್ವಾನ ಮಾಡಿದ್ದಾರೆ. ప్రభు కూడా అభ్యంతర పడకుండా ఇంటికి రావడానికి ఇష్టపడ్డాడు. ಕರ್ತನು ಸಹ ಅಭ್ಯಂತರ ಪಡದೆ ಅವರ ಮನೆಗೆ ಬರುವುದಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. లూక 19లో కూడా చదువుతాం కదా, నేడు నేను నీ ఇంటిలో ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ಲೂಕನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 19ರಲ್ಲಿ ಕೂಡ ಒಬ್ಬರು ಹತ್ತಿರ ಹೋಗಿ ನಾನು ಇವತ್ತು ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇರಬೇಕಂತ ಆತನು ಕೋರಿದ್ದಾನೆ. ప్రభు మన హృదయంలో కూడా ఉండాలని ఇష్టపడుతున్నాడు. ಆತನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಕೂಡ ವಾಸ ಮಾಡಬೇಕಂತ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన మన హృదయంలో ఎలాగుంటాడు? ಆತನು ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಹೇಗಿರುತ್ತಾನೆ? వాక్య రూపుడుగా మన మధ్య ఉంటాడు. ವಾಕ್ಯ ರೂಪದಲ್ಲಿ ನಮ್ಮ వాక్యాన్ని మనం ఎంతగా వినడానికి ఇష్టపడతామో దేవుడు మనలోనికి వస్తాడు. ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಎಷ್ಟೊಂದು ರೀತಿಯಲ್ಲಿ ಕೇಳಿ ಪ್ರೀತಿಸ್ತಾವೋ ಆ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನಮ್ಮೊಳಗಿರುತ್ತಾನೆ. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి కూడా రాస్తూ క్రీస్తు విశ్వాసము ద్వారా మీ హృదయంలో నివసిస్తున్నాడని రాస్తున్నాడు. ఎఫెసీ పత్రిక చదువుదాం దేవుని యొక్క వాక్యాన్ని. 3వ అధ్యాయము 15 నుండి 18 వచనం వరకు కలిసి ఉంది.
మూడో లైన్లో ఆ మాట ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 15 నుండి 18 వరకు కలిసి ఉంది. ಎಫೆಸದವರೆಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 18ನೇ ವಚನ. తెలుగులో కలిసి ఉంది, మరి కన్నడలో ఎలాగుందో చూడండి. 3వ లైన్లో ఉంది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 10 నుండి 18 ವರೆಗೂ ఉంది. ಹೀಗಿರಲಾಗಿ ಯಾವ ತಂದೆಯಿಂದ ಭೂಪರಲೋಕಗಳಲ್ಲಿರುವ ಪ್ರತಿ ಜನವು ಹೆಸರು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತೆಯೋ ಆ ತಂದೆ ಮುಂದೆ ನಾನು ಮೊಣಕಾಲು ಊರಿಕೊಂಡು, ನೀವು ದೇವರಾತ್ಮನ ಮೂಲಕವ ಆಂತರ್ಯದಲ್ಲಿ ವಿಶೇಷ ಬಲ ಹೊಂದಿದವರಾಗಿರುವ ಹಾಗೆಯೂ ಕ್ರಿಸ್ತನು ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ನಿಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ವಾಸ ಮಾಡುವ ಹಾಗೆಯೂ ಆತನು ತನ್ನ ಮಹಿಮಾತಿಶಯದ ಪ್ರಕಾರ ಅನುಗ್ರಹಿಸಲಿ. దేవుడు విశ్వాసము ద్వారా మనలో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. క్రిస్తును ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ನಿಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡುತ್ತಾನೆ. ఆయన మనలో ఎందుకు నివసించాలని ఇష్టపడుతున్నాడు? ಆತನು ನಮ್ಮೊಳಗೆ ವಾಸ ಮಾಡೋದಕ್ಕೆ ಹೇಗೆ ఇష్టపడుతున్నాನೆ? యెషయా ప్రవక్త రాస్తున్నాడు కదా, 57వ అధ్యాయం 15వ వచనంలో చదువుతాం. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసము కలిగిన వాడు అని రాస్తూ వచ్చాడు. ಯೆಶಾಯ ಗ್ರಂಥದಲ್ಲಿ 57ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಬರೆಯುವುದು ನಾವು ನೋಡ್ತೀವಿ. ಆತನು ಸದಮಲ ಸ್ವಾಮಿ ಆದಂಥ ದೇವರು, ಪರಿಶುದ್ಧನಾದಂಥ ದೇವರು, ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ವಾಸ ಮಾಡೋದಕ್ಕೆ ಆತನು ಬಹಳ ಇಷ್ಟಪಡುವನಾಗಿದ್ದಾನೆ. మనలో నివసించి మనల్ని బలపరచాలని, మన ఆత్మను సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ಆತನು ನಮ್ಮೊಳಗೆ ವಾಸ ಮಾಡಿ ನಮ್ಮ ಆತ್ಮವನ್ನು ಬಲಪಡಿಸಬೇಕಂತ ಆತನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. చూడండి, ఇక్కడే రాయబడింది మాట. ఎఫెసీ పత్రిక 3:15లోనే నేను చదువుతాను. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ನೀವು ದೇವರಾತ್ಮನ ಮೂಲಕ ಆಂತರ್ಯದಲ್ಲಿ ವಿಶೇಷ ಬಲ ಹೊಂದಿದವರಾಗುವ ಹಾಗೆ. మనం ఆత్మీయంగా బలపడాలంటే ప్రభు మన దగ్గర ఉండాలి. ನಾವು ಆತ್ಮಿಕವಾಗಿ ಬಲವನ್ನು ಹೊಂದಬೇಕಾದರೆ ఆయన విశ్వాసం ద్వారా మన హృదయంలో చేర్చుకోవాలి. ನಂಬಿಕೆ ಮೂಲಕ ಆತನು ನಮ್ಮೊಳಗೆ ಇರಬೇಕು. ఉదయకాలం దైవదాసులు కూడా చెప్పినారు, దేవుని వాక్యాన్ని నిరంతరము చదువుతూ ఉండాలి. ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಿರಂತರವಾಗಿ ಓದುತ್ತಾ ಇರಬೇಕಂತ ಹೇಳಿ, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని లేఖనం చెప్తుంది. ಹಗಲಿರುಳು ಅದನ್ನು ಧ್ಯಾನ ಮಾಡುವವನು ಧನ್ಯನಂತ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. కనుక దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగినటువంటి యోహాను, ದೇವರ ಉದ್ದೇಶವನ್ನು ಗುರುತಿಸಿದಂತ ಯೋಹಾನನು, మన హృదయంలో లోకం పని చేయకూడదు అంటున్నాడు. ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಲೋಕವಿರಬಾರದು. లోకం మనల్ని ఏలుబడి చేస్తే, ಲೋಕವು ನಮ್ಮನ್ನು ಆಳ್ವಿಕೆ ಮಾಡಿದರೆ శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబము మనలో పనిచేస్తాయి. ನಮ್ಮಲ್ಲಿ ಶರೀರದ ಆಶೆಯು, ಕಣ್ಣಿನ ಆಶೆಯು, ಬದುಕುಬಾಳಿನ డంబವು ನಮ್ಮೊಳಗೆ ಇರುತ್ತವೆ. కనుకనే ప్రేమగల దేవుడు ఆ బలహీనత నుండి మనల్ని విడిపించి, ಆ ಬಲಹೀನತೆಗಳಿಂದ ದೇವರು ನಮ್ಮನ್ನು ಬಿಡಿಸಿ చక్కనైనటువంటి ఉపదేశాన్ని చేస్తున్నాడు. బేతనయ అనేటువంటి గ్రామంలోనికి వచ్చి ಆ ಬೇತನಿಯ ಗ್ರಾಮಕ್ಕೆ ಬಂದು ಒಳ್ಳೆ ಉಪದೇಶವನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. అందులో ఒక అక్క ఉంది. ಅವರಲ್ಲಿ ಒಂದು ಅಕ್ಕ, ఆమె తన సొంత కార్యకలాపాల మీద నిమగ్నమైపోయింది. ಆಕೆಗೆ ಇರುವಂತ ಸ್ವಂತ ಕೆಲಸಗಳಲ್ಲಿ ಬಹಳ ನಿಮಗ್ನವಾಗಿ ಇದ್ದಾಳೆ. ఒకవేళ ఆమె చేసేది తప్పని మనం అనలేము. ಆಕೆ ಮಾಡುವಂತ ಕೆಲಸ ತಪ್ಪೇನಲ್ಲ. హెబ్రీ పత్రికలో రాస్తూ వచ్చాడు అపోస్తలుడైన పౌలు. ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಪೌಲನು ಹೇಳ್ತಾನೆ, ఆతిథ్యం చేయడం మరవద్దు అన్నాడు. ಆತಿಥ್ಯವನ್ನು ಮಾಡುವುದು, ఉపకారమును ధర్మం చేయడం కూడా మానొద్దు అన్నాడు. ಉಪಕಾರವನ್ನು ಧರ್ಮವನ್ನು ಮಾಡುವುದು ಮರೆಯಬೇಡ. కనుక మంచి పని చేస్తున్నటువంటి వ్యక్తిని మనం దేవునికి వాక్యంలో చూడగలుగుతున్నాము. ಒಳ್ಳೆ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿರುವಂಥ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡ್ತಿದ್ದೇವೆ. అయితే ఆమె చేసినటువంటి వాక్యము, మరి పని దేవునికి అనుకూలమైనటువంటి రీతిగా సిద్ధపడినటువంటి అంతరంగ స్థితిలో చేయలేకపోతుంది. ಆಕೆ ಮಾಡಿರುವಂಥ ಆ ಕಾರ್ಯವು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. కనుక తనకు మెప్పు కోసము, ఘనత కోసము, మరి అనేకులు గౌరవించుదరనేటువంటి ఉద్దేశం చేస్తుంది. ಆ ಇತರರು ಮೆಚ್ಚಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಗೌರವಪ್ರದವಾಗಿ ಆಕೆ ಮಾಡ್ತಿದ್ದಾಳೆ. కానీ దేవుడు ఏం కోరుతున్నాడు అంటే, ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తన నిత్య మహిమకు మనము పాత్రలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ಕರ್ತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬರುವಂಥ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ಏನು ಅಂತಂದರೆ, ನಾವು ಆತನ ನಿತ್ಯ ಮಹಿಮೆಗೂ బాధ్యరాగిరಬೇಕನ್ನೋದು. కనుకని తన సహోదరి అయినటువంటి మరియా వచ్చి కూర్చొని ప్రభు యొక్క ఉపదేశాన్ని వింటుంటే, ಆಕೆ ಸಹೋದರಿ ಮರಿಯಳು ಬಂದು ವಾಕ್ಯವನ್ನು ಉಪದೇಶವನ್ನು ಕೇಳುತ್ತಿರುವಾಗ,
ಕಠಿಣಂగా ಮಾತನಾಡಿನట్లుగా మనం ವಿಂಟಾಂ. ನಾವು ಕಠಿಣವಾಗಿ ಮಾತಾಡುವುದನ್ನು ನಾವು ಓದಬಹುದು. కొన్ని ప్రాయాలు దేవునికి గద్దింపులు కఠినంగా ఉంటాయని ముందే చెప్పుకున్నాం. ಕರ್ತನ ಒಂದು ಮಾತುಗಳು ಕೆಲವು ಸಾರಿ ಕಠಿಣವಾಗಿ ಇರುತ್ತವೆ. దేవుడు ఆమెను ఏమాత్రము మరి పట్టించుకొనక దైవోపదేశాన్ని చక్కగా చేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. ಆಕೆ ಮಾತುಗಳನ್ನು ಅಷ್ಟು ಕೇರ್ ಮಾಡದೆ ಆತನ ಉಪದೇಶವನ್ನು ಆತನು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కనుక ఇక్కడ మనం గమనించగలిగితే మరియ ఉత్తమమైన దానిని పొందుకుంది అని వాక్యం చెప్తుంది. ಮರಿಯಳನ್ನು ಕುರಿತಾಗಿ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾನೆ, ಕೆಲವು ಮಾತ್ರ ಬೇಕಾಗಿದ್ದು మరియಳು ಉತ್ತಮ ಭಾಗವನ್ನು ಆರಿಸಿಕೊಂಡಿದ್ದಾಳೆ. ఉత్తమము అనగానే మంచిది అని అర్థం కదా. ఉత్తమవాదದ್ದು ಅಂದರೆ ಒಳ್ಳೆಯದು ಅಂತಾನೆ ಅರ್ಥ. కనుక దేవుని యొక్క ఉపదేశమును ఎవరైతే లోబడి ఆయన కొరకై జీవిస్తారో, ದೇವರ ಉಪದೇಶಕ್ಕೆ ಒಳಪಟ್ಟು ಯಾರು ಜೀವಿಸುತ್ತಾರೋ వారు లోకమునకు వేరుగా ప్రత్యేకంగా జీవించడానికి ఇష్టపడతారు. ಅವರು ಲೋಕಕ್ಕೆ ಬೇರೆಯಾಗಿ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಜೀವಿಸೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಾರೆ. వీళ్ళ భౌతికమైనటువంటి అవసరతలు దేవుడు తీర్చడానికి సమర్థుడే. భౌతికవాದ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು తీర్చಲು కర్తను సమర్థನೆ. ఎందుకంటే సృష్టిలో ఉండే ప్రతి జీవి యొక్క అక్కరను దేవుడు తీరుస్తున్నాడు. ಸೃಷ್ಟಿಯಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿ ಒಂದು ಪ್ರಾಣಿಯ ಅವಸರತೆಯನ್ನು ಆತನು ತೀರಿಸ್ತಾನೆ. ఆయన మన అవసరాలు కూడా తీర్చగలడు. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮ ಅಕ್ಕರೆಗಳನ್ನು ಕೂಡ ತೀರಿಸ್ತಾನೆ. అయితే దేవునికి ఉపదేశం అన్ని పర్యాయాలు మనకు దొరకదు. ಆದರೆ ದೇವರ ಉಪದೇಶವು ಎಲ್ಲ ಸಮಯಗಳಲ್ಲಿ ನಮಗೆ ಸಿಗುವುದಿಲ್ಲ. కనుక దేవుడు మనకి ఉపదేశం ఇచ్చినప్పుడు దానిని చక్కగా జాగ్రత్తగా మరి పొందుకోవాలి. ಕರ್ತನ ಉಪದೇಶ ನಮಗೆ ಸಿಕ್ಕುವಾಗ ನಾವು ಶ್ರದ್ಧೆಯಿಂದ ಅದನ್ನು ఉపయోగపరచుకోಬೇಕು. కొంతమంది దేవునికి సన్నిధికి ఆలస్యంగా రావడానికి ఇష్టపడతారు. కనుకనే దేవుని యొక్క వాక్యం వారికి అందుబాటులో ఉండకపోవచ్చు. ಕೆಲವು ಸಾರಿ ನಾವು ಒಂದು ಆಲಸ್ಯವಾಗಿ ಬರುವುದರಿಂದ ಕೆಲವು ಪ್ರಯೋಜನಗಳನ್ನು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಾವು ತಪ್ಪಿಸಿಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. కొంతమంది పాటలు పాడడానికి ముందుకు రారు. ಕೆಲವರು ಹಾಡು ಹಾಡುವುದಕ್ಕೆ ಇಷ್ಟಪಡೋದಿಲ್ಲ. ఎందుకంటే అవి మాకు వచ్చు, ಅವೆಲ್ಲ ನಮಗೆ ಆಗಲಿ ಈಗಾಗಲೇ ಯಾವಾಗಲೂ ಬರ್ತೇವಂತೆ, రోజు పాడే పాటలుగా ದಿನಾಲೂ ಅದನ್ನೇ ಹಾಡು ಹಾಡ್ತೀವಲ್ಲ ಮತ್ತೆ. కనుక అలాంటి అభిప్రాయం మనలో ఉండకూడదు. ಆ ರೀತಿ ಅಂತ ಅಭಿಪ್ರಾಯ ನಮ್ಮಲ್ಲಿ ಇರಬಾರ್ದು. పాటలు కూడా దేవుని యొక్క ఆలోచననే నేర్పిస్తున్నాయి. ಒಂದು ಹಾಡುಗಳು ಸಹ ದೇವರ ಆಲೋಚನೆಯಿಂದಲೇ దేవుని జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాయి. ಅವುಗಳ ಮೂಲಕವಾಗಿ ಕೂಡ ನಾವು ಎಷ್ಟೋ ಜ್ಞಾನವನ್ನು ಹೊಂದಬಹುದು. ప్రారంభ ప్రార్థన కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు మనకు బయలుపరచబడతాయి. ಒಂದು ಕೂಟದ ಪ್ರಾರಂಭದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಾರಂಭ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕೂಡ ಎಷ್ಟೋ ಒಂದು ಜ್ಞಾನ ಇರುತ್ತದೆ. మరికొంతమంది మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ಕೆಲವರು ಮಧ್ಯದಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೋಗುವಂತವರಾಗಿರ್ತಾರೆ. కొంతమంది చివరి ప్రార్థన ముగించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ಕಡೆ ಪ್ರಾರ್ಥನೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೂಡ ಕೆಲವರು ಅಷ್ಟೊಂದು ಲಕ್ಷ್ಯ ಮಾಡುವುದಿಲ್ಲ. ఆదివారం మాత్రమే వచ్చి మిగతా దినాల్లో కార్యక్రమాల్లో కనపడరు. ಕೆಲವರು ಬರೀ ಭಾನುವಾರ ಮಾತ್ರ ಬರ್ತಾರೆ, ಬೇರೆ ದಿನಗಳಲ್ಲಿ ಯಾವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೂ ಹಾಜರಾಗುವುದಿಲ್ಲ. మనం క్రమంగా ప్రభువును హత్తుకొని వెంబడిస్తే, ನಾವು ಕ್ರಮವಾಗಿ ಕರ್ತನಲ್ಲಿ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋದರೆ కొన్ని పర్యాయాలు ఎదిరింపులు రావచ్చేమో, కానీ ಕೆಲವು ಸಾರಿ ನಮಗೆ ಆತಂಕಗಳು ಬರಬಹುದು. మనం శ్రేష్టమైన వాటిని సంపాదించుకోగలుగుతాం. ಶ್ರೇಷ್ಠವಾದ ಸಂಗತಿಗಳನ್ನು ನಾವು ಸಂಪಾದಿಸ್ಕೋಬಹುದು. పౌలు యొక్క జీవితంలో కూడా ఫిలిప్పీ పత్రికలో కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. ఫిలిప్పీ పత్రికಯಲ್ಲಿ ಕೆಲವು విషయాలను బರೆಯುತ್ತಿದ್ದಾನೆ. తాను అతిశయించడానికి కారణమైన కొన్ని సంగతులు తన జీవితంలో ఉన్నాయి. ತನ್ನ ಭಕ್ತಿಯ ఫిలిప్పీలు ಜೀವಿತದಲ್ಲಿ రాసిన పత్రిక ಅತಿಶಯ ಪಡುವುದಕ್ಕೆ ಅನೇಕ ಕಾರಣಗಳಿರಬಹುದು. 3వ అధ్యాయము ಫಿಲಿಪ್ಪಿದವರಿಗೆ 3ನೇ ಅಧ್ಯಾಯ 5వ వచనం నుండి నేను చదువుతాను. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడినై బెన్యామీను గోత్రంలో పుట్టి ఎబ్రేయుల సంతానమై ఎబ్రేయుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆసక్తి విషయంలో సంఘమును హింసించువాడినై ధర్మశాస్త్రం వలనైన నీతి విషయంలో అనుంజుడనై తిని అయినను ఏవేవి నాకు లాభం కరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. 8వ వచనం కూడా గమనించి చదువుదాం. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. 9లో క్రీస్తును ಸಂಪಾದಿಸಿಕೊಳ್ಳುವ ನಿಮಿತ್ತ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವನ್ನು ಅರಿಯುವುದೇ ಅತಿ ಶ್ರೇಷ್ಠವಾದದ್ದೆಂದು ತಿಳಿದು. కనుక దేవుని యొక్క వాక్యంలో పౌలు యొక్క జీవితం మరి ఎంతో మరి భక్తి విషయాల్లో ఎంతో లోతైనటువంటి అనుమగలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. ಭಕ್ತಿ ವಿಷಯವಾಗಿ ಆತನು ಬಹಳ ಎಷ್ಟೋ ನಿಷ್ಠಾವಂತನಂತ ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಬಹುದು. ధర్మశాస్త్రమును బాగా ప్రావీణ్యత కలిగినటువంటి వాడిని చెప్పుకుంటున్నాడు. ಧರ್ಮಶಾಸ್ತ್ರದ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ಪ್ರಾವೀಣ್ಯನು. అంతేకాదు
నీతి మార్గంలో అనుసరించి వెళుతున్నానని తాను భావిస్తూ ఉన్నాడు. ತನ್ನ ಭಾವನೆಯಲ್ಲಿ ಆತನು ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ನೀತಿ ಮಾರ್ಗವನ್ನು ಅನುಸರಿಸುತ್ತೇನೆ ಅನ್ನುವಂಥ ಒಂದು ಆಲೋಚನೆಯಲ್ಲಿದ್ದಾನೆ. కొన్ని పర్యాయాలు దేవుని సంఘాన్ని కూడా హింసించడం కూడా భక్తి అనుకుంటున్నాడు. ಸಭೆಯನ್ನು ಹಿಂಸೆ ಮಾಡುವುದು ಕೂಡ ಭಕ್ತಿ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾನೆ. కనుక దేవుని పరిశుద్ధతను మనం పొందుకోవాలి అంటే అవి మనకు సరిపోవు. ಇವೆಲ್ಲವೂ ನಮಗೆ ದೇವರ ಪರಿಶುದ್ಧತೆಯನ್ನು ಹೊಂದೋದ್ರಲ್ಲಿ ಸರಿ ಆಗೋದಿಲ್ಲ. మనం ఇందా చదువుకున్న హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మరొక మాట కూడా వాడబడింది, నీతి సమాధానము మనకు రావాలని దేవుడు అనుగుణంగా తీసుకెళ్తున్నాడని. ನಮಗೆ ನೀತಿಯು ಸಮಾಧಾನವೂ ಬರಬೇಕನ್ನೋ ಉದ್ದೇಶಕ್ಕೆ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ಆ ರೀತಿಯಲ್ಲಿ ನಡೆಸುತ್ತಿದ್ದಾನೆ. కనుక దేవుని యొక్క నీతిని తన జీవితంలో ఎరిగినటువంటి పౌలు దైవ నీతిని సరైన రీతిగా ఎరిగినటువంటి వాడుగా లేకపోయాడు. ಒಂದು ವೇಳೆ ಭಕ್ತಿಯಲ್ಲಿ ತನ್ನ ಸ್ವಂತ ಭಕ್ತಿ ನೀತಿಯಲ್ಲಿ ಆತನು ಬೆಳೆದವನಾದರೂ ಕೂಡ నిజవాದ దైవ నీతిಯನ್ನು ఆతను అరితవనಲ್ಲ. ధర్మశాస్త్రం వల్లైన నా నీతిని కాక యేసుక్రీస్తు ద్వారా పొందేటువంటి నీతిని పొందుకునే నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పగలుగుతున్నాడు. ಆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಸಂಬಂಧವಾದ ನೀತಿಯಿಂದ ಏನು ಪ್ರಯೋಜನವಿಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅದನ್ನು ಬಿಟ್ಟು ಯೇಸುಕ್ರಿಸ್ತನಲ್ಲಿರುವಂಥ ನೀತಿಯನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋದಕ್ಕೋಸ್ಕರ ಆತನ ಎಷ್ಟೋ ಪ್ರಯತ್ನ ಪಡ್ತಿದ್ದಾನೆ. కనుక దేవుని యందు భయభక్తులైనటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము, ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳ దైవ మక్కಳಾಗಿರುವಂಥ మనము అనుకున్నటువంటి రీతిలో మన మనసును నడిపించుకోవడం కాదు, ನಾವು ಅಂದುಕೊಳ್ಳೋ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನಡ್ಕೊಂಡು ಹೋಗೋದಲ್ಲ. ఎందుకంటే మన మనసు రెండు రకాలుగా పనిచేస్తుంది అంటాడు రోమాపత్రిక 8వ అధ్యాయంలో. ನಮ್ಮ ಮನಸ್ಸು ಎರಡು ವಿಧವಾಗಿ ಕೆಲಸ ಮಾಡ್ತದಂತೆ. అది శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసు అని వ్రాయబడి ఉంది. ಒಂದು ಶರೀರಾನುಸಾರವಾಗಿ, ಎರಡನೇದು ఆత్మానుసారವಾದಂಥ మనసు నమ్మొಳಗಿದೆ. శరీరానుసారమైనటువంటి రీతిగా ఉన్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు మనలోకి వచ్చేస్తాయి. ಶರೀರಾನುಸಾರವಾದ మనస్సును ಅನುಸರಿಸಿದರೆ ಅನೇಕ ಬಲಹೀನತೆಗಳಿಗೆ ನಾವು ಒಳಪಡುತ್ತೇವೆ. అప్పుడు మనం లోకాన్ని జయించలేం. ನಾವು ಆ ಲೋಕವನ್ನು ಆ ರೀತಿಯಲ್ಲಿ ಜಯಿಸಲು ಸಾಧ್ಯ. ప్రభు కోరేది ఏంటంటే లోకాన్ని మనం జయించాలి అని. ಆದರೆ ಕರ್ತನು ಕೋರುವುದು ನಾವು ಲೋಕವನ್ನು ಜಯಿಸಬೇಕನ್ನೋದು. లోకం అంటే ఇక్కడ యోహాను చెప్పినట్లుగా 3 మాటలు మాత్రమే మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. ಇಲ್ಲಿ 3 ಮಾತಿನಲ್ಲಿ ಲೋಕದ ವಿಷಯವನ್ನು ತಿಳಿಸಿದ್ದಾನೆ. శరీరాశలు, నేత్రాశలు, జీవపడంబాలు అని వ్రాయబడుతూ వచ్చినాయి. శరీరదాశೆ, కన్నినాశೆ, బతుకుబాలిన డంబ ಅನ್ನೋದು. కనుక అలాంటి భక్తి మనలను దేవునికి దూరముగా చేసేటువంటి ప్రమాదం ఉంది. ಆ ರೀತಿಯ ಭಕ್ತಿ ನಮ್ಮನ್ನು ದೇವರಿಗೆ ದೂರವಾಗಿ ಮಾಡುವಂಥ ಪ್ರಮಾದವಿದೆ. చూడండి 17వ వచనంలో రాస్తున్నాడు. 17ನೇ వచనದಲ್ಲಿ యోహాను రాసిన మొదటి పత్రిక 2:17 మన మూల వాక్యము. లోకమును దాని ఆశయు గతించిపోవు చున్నవి. ಲೋಕವು ಅದರ ಆಶೆಯು ಗತಿಸಿ ಹೋಗುತ್ತವೆ. ఇక్కడ లోకంలో మనందరికీ జీవిస్తున్నాము. సంఘం కూడా దేవునిక మరి ఆ నామమును బట్టి లేక లోకంలోనే ఉంది సంఘం కూడా. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸರಾಗಿದ್ದೇವೆ. ಈ ಸಭೆಯು ಕೂಡ ಲೋಕದಲ್ಲೇ ಇದೆ. మనం చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు చూచి దేవుని కంటే వాటి మీద మన యొక్క దృష్టిని ఎక్కువ కేంద్రీకరిస్తాము. ಆದರೆ ನಾವು ನಮ್ಮ ಸುತ್ತಲೂ ಇರುವಂಥ ಲೋಕದ ವಿಷಯಗಳ ಮೇಲೆ ಹೆಚ್ಚಿನ ದೃಷ್ಟಿಯನ್ನು ಇಟ್ಟುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఎందుకంటే మన పొరుగు వాళ్ళని చూస్తాము, ನಾವು ನಮ್ಮ ನೆರೆಯವರನ್ನು ನೋಡುತ್ತೇವೆ, మన స్నేహితులను చూస్తాము, ನಮ್ಮ ಸ್ನೇಹಿತರನ್ನು ನೋಡುತ್ತೇವೆ, మన బంధువులను చూస్తాము, ನಮ್ಮ ಬಂಧು ಬಳಗವನ್ನು ನೋಡುತ್ತೇವೆ, మనకు వెనకాల ఉండేటువంటి బలగాన్ని చూసుకుంటాము. ನಮಗೆ ಇರುವಂಥ ಎಲ್ಲ ಸ್ನೇಹಿತರನ್ನು ನೋಡುತ್ತೇವೆ. ನಾವು నాకు చాలా బలంగా ఉంది అనుకుంటాం. ನಮಗೆ ಬಹಳ ಜನರಿದ್ದಾರೆ ಅಂತ ಅನ್ಕೊಳ್ತೇವೆ. కనుక వారు ఉన్నట్లుగా మనం ఉండాలనుకుంటాం. ಅವರಿರುವ ಹಾಗೆ ನಾವಿರಬೇಕನ್ನು, వారు కలిగినటువంటి స్తోమత స్థితిగతులు కలిగి ఉండాలని ఆశపడతాం. ಇರುವಂಥ ಸ್ಥಿತಿಗತಿಗಳು ನಮಗಿರಬೇಕಂತ ಆಶೆ ಪಡುತ್ತೇವೆ. అయితే దేవుడు అన్యాయస్తుడు కాడు గాని ದೇವರು ಅನ್ಯಾಯಸ್ಥನಲ್ಲ. మన అక్కర్లన్నీ తీర్చడానికి చాలిన వాడే. ನಮ್ಮೆಲ್ಲ ಅವಶ್ಯಕತೆಗಳನ್ನು ತೀರಿಸ್ತಾನೆ. మనం లేఖనాల్లో మరొక వ్యక్తిని చూద్దాం. ಇನ್ನೊಂದು ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అబ్రహామును వెంబడించినటువంటి లోతు యొక్క అనుభవం. ಅಬ್ರಹಾಮನನ್ನು ಹಿಂಬಾಲಿಸಿದಂಥ ಲೋಟನ ವಿಷಯದಲ್ಲಿ ఆదికాండము 11వ అధ్యాయంలోని చివరి వచనాల్లో లోతు అబ్రహామును వెంబడించడం ప్రారంభించాడు. ಲೋಟನು ಅಬ್ರಹಾಮನನ್ನು ಹಿಂಬಾಲಿಸಲಿಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸಿದ್ದಾನೆ. అయితే కొంత దూరం వెళ్ళిన తర్వాత అతనికి విశ్వాసమును నుండి తప్పిపోతూ వచ్చాడు. ಕೆಲವು ಕಾಲ ಹೋದ ಮೇಲೆ ಆತನು ವಿಶ್ವಾಸದಿಂದ ತಪ್ಪಿ ಹೋಗುವುದನ್ನು ನೋಡ್ತೀವಿ. లోకం వైపు చూడడానికి ఇష్టపడ్డాడు. చూడండి 13వ అధ్యాయము. ಲೋಕದ ಕಡೆಗೆ ನೋಡುವುದಕ್ಕೆ ಆತನು ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದಾನೆ. 13ನೇ ಅಧ್ಯಾಯ ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చూస్తాం. ಆದಿಕಾಂಡ 13:10 ವಚನ. ಲೋಟನು
ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಲಾಗಿ ಯೋರ್ದನ್ ಹೊಳೆಯ ಸುತ್ತಲಿನ ಪ್ರದೇಶವು ಚೋಗರೂರಿನ ತನಕ ಎಲ್ಲ ಕಡೆಯಲ್ಲಿಯೂ ನೀರಾವರಿಯ ಸ್ಥಳವೆಂದು ತಿಳ್ಕೊಂಡನು. ಯೆಹೋವನು ಸೊದೋಮ್ ಗೊಮರ್ರ ಪಟ್ಟಣಗಳನ್ನು ನಾಶ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಆ ಸೀಮೆಯು ಯೆಹೋವನ వనదంతయు ఐగుప్త దేశదంతయు నీరావరియాగిತ್ತು. కనుక ఈ వాక్యం మనకు పరిచితమైన మాటలే, ఇవెల్ల పరిచయವಾಗಿರುವಂತ ಸಂಗತಿಗಳು. లోతు అబ్రహామును విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. లోటును అబ్రహామునನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗಲಿಕ್ಕೆ ಹೋಗಿದ್ದಾನೆ. అతని మనసు లోకం వైపు తిప్పబడింది. అతని మనస్సెಲ್ಲ లోకದ కಡೆಗೆ ಇತ್ತು. అందుకే సొలొమోను భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. సొలొమోనను జ్ఞాని ఈ రీతిಯಾಗಿ ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ఒకడు పట్టణాన్ని జయించడం కంటే తన మనస్సును స్వాధీనపరచుకోవడం ఎంతో కష్టమని. ಒಬ್ಬನು ಒಂದು ಪಟ್ಟಣವನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸೋದಕ್ಕಿಂತಲೂ ತನ್ನ ಮನಸ್ಸನ್ನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಳ್ಳೋದು ಉತ್ತಮ ಅಂತ. మనసుకుండేటువంటి బలహీనత నిలకడలేనటువంటిది. మనసుಗಿರುವಂಥ బలహీనತೆయು ಒಂದು ಸ್ಥಿರವಾಗಿರುವುದಿಲ್ಲ. మన బాహ్యమైన కంటితో దేన్ని చూస్తామో అవి మంచివి అని భావిస్తాం. ನಾವು ಬಾಹ್ಯದ ನೋಟದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದನ್ನೇ ಅದು ಒಳ್ಳೆಯದಂತ ನಾವು ಅಂದ್ಕೊಳ್ತೀವಿ. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, ನನಗೊಬ್ಬ ಸ್ನೇಹಿತನಿದ್ದಾನೆ. వాడు రింగ్ ఆర్ట్ ఏమంటారు వాటిని ఎగ్జిబిషన్కి వెళ్ళాడు. ಒಂದು ಎಕ್ಸಿಬಿಷನ್ಗೆ ಹೋಗಿದ್ದಾನೆ. వాడు తలంచింది ఏంటంటే అక్కడ ఒక ఆర్ట్ ఉంటుంది, ಅಲ್ಲಿ ಒಂದು ಆಟ ಇರುತ್ತದೆ, అది బాల్ కానీ ఒక రింగ్ కానీ దాంట్లోకి వేయాలి. ಅದರೊಳಗೆ ಒಂದು ಬಾಲ್ ಆಗಲಿ ಒಂದು ರಿಂಗ್ ಆಗಲಿ ಹಾಕಬೇಕು. అక్కడ కొన్ని వస్తువులు పెట్టబడి ఉంటాయి. ಅಲ್ಲಿ ಕೆಲವು ವಸ್ತುಗಳನ್ನು ಇಟ್ಟಿರ್ತಾರೆ. అవి కొన్ని ప్రాయాలు చాలా ఖరీదైనవి కూడా ఉండొచ్చు. ಅದರಲ್ಲಿ ಕೆಲವು ಬಹಳ కాస్ట్లీ కూడా ఇరಬಹುದು. కనుక అతడు చాలా ఖర్చు పెట్టి కొన్ని రింగులు తీసుకున్నాడు. ఇంచుమించు 5 లేక 6 ఇచ్చాడు. ಒಂದು ಸಾರಿ ನಾವು ತಗೊಂಡ್ರೆ ಒಂದು 5-6 ರಿಂಗ್ಗಳನ್ನು ನಮ್ಗೆ ಕೊಡ್ತಾರೆ. అతడు వేసిన ప్రతీది కూడా ప్రక్కగా పడింది. అతను ಹಾಕಿರುವಂಥ ಪ್ರತಿ ಒಂದು ರಿಂಗು ಒಂದು ಸೈಡ್ಗೆ అంటే అతని ఆశ తీరలేదు. అతని ఆశ తీరಲಿಲ್ಲ. మన యొక్క జీవితాల్లో కొన్ని ప్రయాయాలు కూడా అలాంటి అనుభవాల్లోకి వెళ్తాం. ನಾವು ಸಹ ಅನೇಕ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ಈ ರೀತಿಯಲ್ಲೇ ಮಾಡ್ತಾ ಇರ್ತೇವೆ. ఏదో కలిసి వస్తుందేమో లక్కీగా అంటాం. లక్కీಯಾಗಿ ಏನಾದರೂ కలుతు ಬರ್ಬೋದಂತ అన్ಕೊಳ್ತೀವಿ. వాళ్ళతో బాయ్ అంటే వెళ్ళిపోతే మంచిలో సమాజంలో గౌరవంగా బతకొచ్చు కదా అనుకుంటాం. ಬೇರೆಯವರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು బాయ్ ಅಂತ ಹೋದ್ರೆ సమాజದಲ್ಲಿ ನಾವು ಚೆನ್ನಾಗಿರ್ಬೋದಂತ. కొన్ని ప్రయాయాలు వాళ్ళతో మనకు ఉండేటువంటి సంగతులను మరింత లోతుగా కలుపుకోవడానికి కూడా ప్రయత్నిస్తాం. ಮತ್ತು ಅವ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ನಾವು ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಸ್ನೇಹ ಮಾಡಲಿಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ತೀವಿ. లోతు కూడా చేసిన పని అదే. లోటను సಹ అదే ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಿದ್ದಾರೆ. తన పిల్లలను లోకంలో మరి పంపించడానికి ఇష్టపడ్డాడు. తన కుటుంబವನ್ನು లోಕದೊಳಗೆ ಕಳಿಸಿದ್ದಾನೆ. తనకుండేటువంటి 3 కుమార్తెలు 2 కుమారులు మరి కనబడతారు లేఖనాల్లో. అతనికి 3 కుమారియరు 2 కుమారులు ఇದ್ದಾರೆ. మరి 2 కుమారులకు వివాహితులైపోయారు, 1 కుమార్తె కూడా వివాహితురాలైపోయింది. 2 కుమారులు ಮತ್ತು ಒಬ್ಬ ಮಗಳು ಸಹ వివాహిತರಾಗಿದ್ದಾರೆ. దానిలో లీనమైపోయాడు. సొదొమలో తన యొక్క ఆలోచనలు పూర్తిగా నింపేసుకున్నాడు. సో ಈಗ ಲೋಟನು ಎಲ್ಲ ಸೊದೊಮ ಗೊಮರ ಪಟ್ಟಣದಲ್ಲೇ ಅಲ್ಲಿರುವಂಥ ಪರಿಸ್ಥಿತಿಗಳಿಗೆ ಆತನು అధీననాగిಬಿಟ್ಟಿದ್ದಾನೆ. అదే తనకు శాశ్వతమైనటువంటి జీవితాన్ని ఇస్తుందని నమ్మాడు. అదే అతనికి శాశ్వతವಾದ ಜೀವಿತ ಅಂತ ನಂಬಿದ್ದಾನೆ. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాము, ನಾವು ವಾಕ್ಯದಲ್ಲಿ ನೋಡಿಕೊಂಡಿದ್ದೇವೆ, లోకము దాని ఆశయు గతించిపోతుందని. లోకವು ಅದರ ಆಶೆಯು గతిಸಿ ಹೋಗುತ್ತದೆ. ఆ తదుపరి కాలంలో దేవుడు మరి దేవుని యొక్క తీర్పుకు ఆ పట్టణం గురైనట్లుగా మనకు తెలుసు. ದೇವರ ತೀರ್ಪಿಗೆ ಆ 2 ಪಟ್ಟಣಗಳು ಗುರಿಯಾಗಿರುವುದು ನಾವು ನೋಡ್ತಿದ್ದೇವೆ. ఆ తీర్పు తీర్చడానికి దేవుడు మరి చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ದೇವರು ಬಹಳ ಕಠಿಣವಾದ ನಿರ್ಣಯಗಳನ್ನು ತಕ್ಕೊಂಡು ಆ పట్టణಗಳಿಗೆ తీర్పನ್ನು ತೀರಿಸಿದ್ದಾರೆ. అది తీర్పు తీర్చకపోవడము ఆ పట్టణం యొక్క గొప్పతనాన్ని గురించి ఇక్కడ భక్తుడు రాస్తూ వచ్చాడు. ಆ ತೀರ್ಪಿಗೆ ಮುಂಚಿತವಾಗಿರುವಂಥ ಒಂದು ಸುಂದರವಾದ ಸಂಗತಿಯನ್ನು ಇಲ್ಲಿ ನಾವು ಓದಿದ್ದೇವೆ. యెహోవా తోటవలెను ఐగుప్తు దేశమందలి నీళ్లు పారు దేశమై ఉండెను. ಆ ಸೊದೊಮ ಗೊಮರ ಪಟ್ಟಣಗಳನ್ನು ನಾಶ ಮಾಡುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಆ ಸೀಮೆಯು ಯೆಹೋವನ ವನದಂತೆಯೂ ಐಗುಪ್ತ ದೇಶದಂತೆಯೂ ನೀರಾವರಿಯಾಗಿತ್ತು. కనుక తాను కనులెత్తి చూచినటువంటి దానిని తన మనసులో స్థిరపరచుకుని వెళ్ళాడు. ಆತನು ಕಣ್ಣೆತ್ತಿ ನೋಡಿದ ವಿಷಯಗಳಿಗೋಸ್ಕರ ಆತನು ಮುಂದೆ ಹೋಗಿದ್ದ. కానీ అతని ఆశ గతించిపోయినట్టుగా మనం చూస్తాం. ಆದರೆ ಆತನ ಆಶೆ ನೆರವೇರಲಿಲ್ಲ. అయితే అబ్రహాము దేవుని యందు భయభక్తి నిండేటి వాడు. ಆದರೆ ಅಬ್ರಹಾಮನು ದೇವರಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. దేవుని యందు నమ్మిక ఉంచాడు. ದೇವರಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟವನು. మనం చదువుతాం
ఆదికాండం 15వ అధ్యాయంలో 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ಎಂಚಬೇಡೆನು అని 15:6 ನೋಡುವಾಗ ಅಬ್ರಾಮನು ಯೆಹೋವನನ್ನು ನಂಬಿದನು, ಯೆಹೋವನು ಅವನ ನಂಬಿಕೆಯನ್ನು ಅವನ ಲೆಕ್ಕಕ್ಕೆ ನೀತಿಯೆಂದು ಎಣಿಸಿದನು. కనుక దేవుడు అబ్రహామును దర్శించి ఆ 7 జనాంగాల వారు, అన్య దేశులైనటువంటి ఆ జనాంగాల వారిని వెళ్ళగొట్టి ఆ దేశాన్ని అబ్రహాము స్వాధీనపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ಅನ್ಯರಾಗಿರುವಂಥ 7 ಜನಾಂಗಗಳನ್ನು ಹೊರಡಿಸಿ ಆ ಪ್ರದೇಶವನ್ನೆಲ್ಲ ದೇವರು ಅಬ್ರಹಾಮನಿಗೆ ಕೊಡುತ್ತೇನೆ ಅಂತ ವಾಗ್ದಾನವನ್ನು ಮಾಡಿದ್ದಾನೆ. అబ్రహాం ఎలా పొందుకున్నాడు దాన్ని? ಆ ಪ್ರದೇಶವನ್ನು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಅಬ್ರಹಾಮನು ಸ್ವಾಧೀನಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ? దేవునికి వాగ్దానాన్ని చేతపట్టిన కారణం చేత. ಕಾರಣ ಏನು ಅಂದ್ರೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತ ವಾಗ್ದಾನ, దేవుని యందు నమ్మిక ఉంచిన కారణం చేత, ದೇವರ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟಿರುವುದರಿಂದ. ఆ తదుపరి 420 సంవత్సరాల తర్వాత తన జనాంగానికి ఆ దేశాన్ని సంపూర్ణంగా స్వాధీనపరిచినట్లుగా చూస్తాం. ఆ వాగ్దాన ಕೊಟ್ಟ ನಂತರ 420 ವರ್ಷದ ನಂತರ ಅವರ ಮಕ್ಕಳು ಆ ದೇಶವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా, ದೇವರ ಮಕ್ಕಳಾದಂತ ನಾವು ಸಹ భూ సంబంధమైనటువంటి స్థితిగతులపై ఆలోచన కాదు కానీ ಭೂ ಸಂಬಂಧವಾದ ಸ್ಥಿತಿಗತಿಗಳ ಮೇಲೆ ಆಲೋಚನೆ ಇಡದೆ, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్లుగా, ಅಬ್ರಹಾಮು ఎదురు ನೋಡಿದ ಹಾಗೆ మనం కూడా దేవునిపై మన యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. ಆ ಅಸ್ಥಿವಾರವುಳ್ಳ ಪಟ್ಟಣಗೋಸ್ಕರ ನಾವು ಎದುರು ನೋಡುವಂತ మనం హెబ్రీ 11వ అధ్యాయంలో చదువుతూ వస్తాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ನಾವು ನೋಡುತ್ತೇವೆ. చూద్దాం. పదవచనం 10వ వచనం. ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ಎದುರು ಚೂಚುಚುಂಡೆನು. ಯಾಕಂದರೆ ಅವನು ಶಾಶ್ವತವಾದ ಅಸ್ಥಿವಾರಗಳುಳ್ಳ ಪಟ್ಟಣವನ್ನು, ಅಂದರೆ ದೇವರು ಸಂಕಲ್ಪಿಸಿ ನಿರ್ಮಿಸಿದ ಪಟ್ಟಣವನ್ನು ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದನು. శాశ్వతమైన వాటి కొరకు ఎదురు చూచాడు. ಶಾಶ್ವತವಾದ ವಿಷಯಗಳಿಗೋಸ್ಕರ. శాశ్వతమైనటువంటి జీవితం ఎలాంటిది? ಶಾಶ್ವತವಾದ ಜೀವಿತ ಎಂಥದ್ದು ಅಂತ 2-3 మాటలు మాత్రమే జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. 2-3 మాటಗಳನ್ನು ನಾವು చూడండి. దేవునికి వాక్యంలో ఉండి కొలసలు రాసిన పత్రిక, కొలసదవరికి పత్రిಕೆ 1వ అధ్యాయము, కొలసే 1వ అధ్యాయం 12వ వచనం నుండి. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12, 13 వచనాలు, ఇలా 14 కూడా చదువుదాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. కొలసి 3:12, 13 కూడా చదువుతాను. ఎవడైనను తనకు హాని చేసినను కొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించులాగన మీరును క్షమించుడి. 14 వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఇక్కడ కొన్ని మాటలు పౌలు జ్ఞాపం చేస్తున్నాడు కొలసి సంఘానికి. కొలసే సభಯವರಿಗೆ ಕೆಲವು ಮಾತುಗಳನ್ನು ಪೌಲನು కొలసి విశ్వాసులు ఎలాగుండాలని కోరుకుంటున్నాడు. కొలసీయದಲ್ಲಿರುವಂತಹ ವಿಶ್ವಾಸಗಳು ಹೇಗಿರಬೇಕನ್ನುವಂತ, వారు నిరంతరం ఉండే మనుషులుగా ఉండాలని కోరుతున్నాడు. ಅವರು ಶಾಶ್ವತವಾದ ಜನರಾಗಿರಬೇಕನ್ನುವುದು. దేవుడు తన సంఘాన్ని ఎలాగుండాలని కోరుకుంటున్నాడు. సభೆಯನ್ನು ದೇವರು ಯಾವ ರೀತಿಯಲ್ಲಿ ಆಶೆ ಪಟ್ಟಿದ್ದಾನೆ? శాశ్వతమైనటువంటి జీవం కలిగినటువంటి సంఘంగా ఉండాలని కోరుతున్నాడు. ಶಾಶ್ವತ ಜೀವವುಳ್ಳ ಸಭೆ ಆಗಿರಬೇಕನ್ನುವುದು అంటే దేవుని యొక్క స్వభావాన్ని ధరించుకునేటువంటి లక్షణాలు సంఘానికి కావాలని దేవుడు కోరుతున్నాడు. ಅಂದರೆ ದೇವರ ಸ್ವಭಾವವನ್ನು ಧರಿಸಿಕೊಳ್ಳುವ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆ ಇರಬೇಕು. ఆ లక్షణాలు మన ప్రభువులోండే మనం పొందుకుంటాం. ಈ ಎಲ್ಲ ಲಕ್ಷಣಗಳು ನಮ್ಮ ಕರ್ತನಿಂದಲೇ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఇక్కడ కొన్ని సంగతులు రాయబడ్డాయి. ಕೆಲವು ವಿಷಯಗಳು ಇಲ್ಲಿ మొట్టమొదటిగా జాలిగల మనసు కలిగి ఉండాలి, ಕನಿಕರವುಳ್ಳವರಾಗಿರಬೇಕು. జాలి కలిగినటువంటి వారు, ಕನಿಕರವಿರಬೇಕು. ఎదుటి వారి ఏళ్ళ దైవికమైనటువంటి ఆ స్వభావాన్ని మనం కలిగినటువంటి వారిగా ఉండాలి. ದೈವಿಕವಾದ ಸ್ವಭಾವವಾಗಿದೆ. జాలి పడాలి అంటే ನಾವು ಯಾರ ಮೇಲೆ ಎದ್ದರೂ ಕನಿಕರ ತೋರಿಸಬೇಕು ಅಂದರೆ సాహసంతో కూడినటువంటి పని. ಇದು ಒಂದು ರೀತಿ ಸಾಹಸವೇ. ఎందుకంటే లూకాసు వార్తలో ఒక ఎగ్జాంపుల్ రాయబడి ఉంది. ಲೂಕನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. మరి ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకో వైపు దిగి వెళ్ళిపోతున్నాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಯೆರೂಷಲೇಮಿನಿಂದ ಯೆರಿಕೋ ಪಟ್ಟಣಕ್ಕೆ ಇಳಿದು ಬರುತ್ತಿದ್ದಾನೆ. అయితే అతడు దొంగల చేతిలో చిక్కినట్లుగా మనకు కనబడుతుంది. ಆದರೆ ಅವನು ಕಳ್ಳರ ಕೈಯಲ್ಲಿ ಸಿಕ್ಕಿದ್ದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అయితే ఆ వ్యక్తి అనేకులు చూచారు కానీ ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు.
ಅನೇಕರು ಬಿದ್ದಿರುವಂಥ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನೋಡ್ತಾರೆ ಮತ್ತು ಪಕ್ಕದಿಂದ ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು అతడు సమరయుడని వ్రాయబడి ఉంది. సమార్యను ఒಬ್ಬను ఆ దారిలో ಹೋಗ್ತಿದ್ದಾನೆ. అతను చూసినప్పుడు జాలిపడ్డాడు అని వ్రాయబడి ఉంది. బిద్దిరుವಂಥ వ్యక్తిಯನ್ನು ನೋಡುವಾಗ అతనికి బహಳ కనికర. నేనేదో ఒక ఉపమానాన్నో కథనో చెప్పాలని ఉద్దేశించడం లేదు, కానీ దేవుని యొక్క స్వభావాన్ని అనుసరించి నడుస్తున్నాడని మాత్రమే చెప్పాలని ఇష్టపడుతున్నాను. ದೇವರ ಸ್ವಭಾವವನ್ನು ಧರಿಸಿಕೊಂಡು ಆ ವ್ಯಕ್ತಿ ನಡೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. దేవుని స్వభావాన్ని ఎలా బయలుపరిచాడు? ದೇವರ ಸ್ವಭಾವವನ್ನು ಆ ವ್ಯಕ್ತಿ ಹೇಗೆ ತೋರಿಸಿದ್ದಾನೆ? తన కలిగిన వాటిని తన సహోదరుడికి ఇచ్చడం ద్వారా, ತನಗಿರುವಂಥವುಗಳನ್ನು ತನ್ನ ಸಹೋದರನಿಗೆ ಕೊಡುವುದರಿಂದ, అవి ఆ వ్యక్తికి అవసరం ఉన్నాయి. ಆ ಬಿದ್ದಿರುವಂಥ ವ್ಯಕ್ತಿಗೆ ಅವಶ್ಯಕವಾದಂಥ ವಿಷಯಗಳವು ఈ వ్యక్తికి కూడా అవసరమైనవి. ఇతనికి కూడా అవసరమే, కానీ ఇతనికంటే అతనికి ఎక్కువ అవసరమైన. ಆದರೆ ಇವನಿಗಿಂತ ಅವನಿಗೆ ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಒಂದು అక్కర ಇದೆ. అది గ్రహించాడు గనుకనే తాను తీసుకుని వచ్చినటువంటి ఆ పదార్థాలను కానీ ఆ వస్త్రాన్ని కానీ అతనికి గాయాలను కట్టుట్లో, ద్రాక్షారం ఇచ్చట్లో, నూనె రాయట్లో మరి ఎంతో నమ్మకమైన వాడుగా మనకు కనబడుతున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವೇ ಆ ಅವಸರದಲ್ಲಿರುವಂಥ ಆ ವ್ಯಕ್ತಿಗೋಸ್ಕರ ತನಗಿರುವಂಥ ವಸ್ತು ಸಮುದಾಯಗಳನ್ನು ಉಚಿತವಾಗಿ ಕೊಟ್ಟು ಆತನ ಗಾಯಗಳನ್ನು ತೊಳೆದು ಈ ರೀತಿಯಾಗಿ ಮಾಡುವಂಥದ್ದು ನೋಡ್ತೀವಿ. ఇందుకే అతని స్వభావం ఎవరి స్వభావం అందాం? ఈ స్వభావము యారದು? మన స్వభావమా? మనుష్యర స్వభావం. మన స్వభావం చాలా కఠినంగా ఉంటుంది. నావాದ್ರೆ బహಳ కఠిన. వాడికి నేను ఎందుకు చేయాలా? ಅವನಿಗೆ ನಾನು ಯಾಕೆ ಮಾಡಬೇಕು? అసలు పక్కకి తప్పించుకుని పోతే పోయా, ಅವನು ನೋಡ್ಲಾರ್ದ ಹೋಗೋಣ ಅಂತ ಅನ್ಕೊ. లేనిపోయిన శ్రమ తెచ్చుకోవడం ఎందుకు? ಅವನಿಗೆ ಕಷ್ಟ ಇದ್ರೆ ನಾನು ಯಾಕೆ ಕಷ್ಟಪಡ್ಬೇಕು? కానీ ప్రేమగల దేవుడు స్వభావం అతడు కలిగి ఉన్నాడు గనక, ಆ ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರ ಸ್ವಭಾವವು ಆ ಸಮಾರ್ಯನು ಹೊಂದಿಕೊಂಡಿರುವುದರಿಂದ, మన దేవాది దేవుడు కూడా స్వభావం కలిగినటువంటి వాడే గనక ದೇವರ ಸ್ವಭಾವವು ಅದೇ ಆಗಿರುವುದರಿಂದ మన నిమిత్తమై తన మహిమను విడిచిపెట్టి ఈ లోకంలోని దిగొచ్చాడు. ಕರ್ತನು ಪರವನ್ನು ಮಹಿಮೆಯನ್ನು ಬಿಟ್ಟು ಈ ಲೋಕಕ್ಕೆ ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. దైవ స్వభావం కలిగినటువంటి వాడు మనుషుడిగా అయిపోయాడు. దైవ స్వభావముள்ள అతను మనుషనాಗಿ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. మనుషుడిగా మాత్రమే కాదు, దాసుడైపోయాడు. ಬರೀ మనుషనే ಅಲ್ಲ, ಆತನು ದಾಸನಾಗಿ ತೋರಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. దాసుడిగా మాత్రమే కాదు, రిక్తుడిగా అయిపోయాడు. ಆತನು ರಿಕ್ತನಾಗಿ ಆತನಿದ್ದಾನೆ. ఆయన శిలువ మరణం పొందినంతగా మన కొరకై తగ్గించుకున్నాడని వ్రాయబడి ఉంది. ಆ ಸಿಲುಬೆಯ ಮರಣವನ್ನು ಹೊಂದುವ ರೀತಿಯಲ್ಲಿ ಆತನು ತನ್ನನ್ನು ತಗ್ಗಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. మనకి ఇలాంటి ఉపదేశాలు ఏమాత్రం ఇష్టం ఉండవు. ಇಂಥವು ಉಪದೇಶ ನಮಗೆ ಅಷ್ಟು ಇಷ್ಟವಾಗುವುದಿಲ್ಲ. కనుకనే అనే పర్యాయాలు వాక్యాన్ని చదవడానికి వినడానికి కూడా ఇష్టపడం. ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಂಥ ಉಪದೇಶಗಳನ್ನು ನಾವು ಕೇಳುವುದು ಓದುವುದು ಕೂಡ ಬಿಡುತ್ತೇವೆ. మనకు అనుకూలమైనటువంటి కొన్ని సెంటెన్స్ తీసుకుంటాం, పదాలు తీసుకుంటాము, నಮಗೆ ಅನುಕೂಲವಾದಂಥ ವಿಷಯಗಳನ್ನು ಮಾತ್ರ ತಗೊಳ್ತೇವೆ. వాటిని మనం అటు ఇటు మనకు అనుకూలంగా చెప్పుకుంటాం, ಅವುಗಳನ್ನೇ ನಾವು ನಮಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. కానీ దేవుని యొక్క స్వభావం అనేది క్రియాత్మకమైనటువంటిదిగా కనబడుతుంది. ದೇವರ ಸ್ವಭಾವವು ಕ್ರಿಯಾತ್ಮಕವಾಗಿರುವ, మాటలతోనే కాదు, ಬರೀ ಮಾತುಗಳಲ್ಲ, క్రియల్లో కూడా అది సంపూర్ణం చేయబడింది. ಅದು ನಮ್ಮ ಕ್ರಿಯೆಗಳಲ್ಲಿ ಸಹ ತೋರಿಸಬೇಕು. అందుకే యాకోబు చెప్పాడు, యాకోబును ಹೇಳ್ತಾನೆ, విశ్వాసము క్రియలు కలిగినదిగా ఉండాలని. యాకోబు పత్రిక చదువుదాం, ముగిస్తాను. నేను ఎక్కువ సమయం తీసుకోవాలనుకుంటలేదు, కానీ ఏవో మాట్లాడేస్తున్నా. 2వ అధ్యాయం, యాకోబును 2వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2:20 అండి. 20ನೇ ವಚನ, ಅಪ್ರಯೋಜಕನೇ ಕ್ರಿಯೆಗಳಿಲ್ಲದ ನಂಬಿಕೆಯು ವ್ಯರ್ಥವಾಗಿದೆ ಎಂಬುದಕ್ಕೆ ದೃಷ್ಟಾಂತ ಬೇಕು. ఇక్కడ చూడండి, మరి యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు, యాకోబును ಇಲ್ಲಿ ನಮಗೆ ಜ್ಞಾಪಕ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. క్రియలు లేనటువంటి విశ్వాసము, క్రియಗಳಿಲ್ಲದ ನಂಬಿಕೆ, అది మృతమైనటువంటిదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. మృతవాదದ್ದು, లేక నిష్ఫలమైంది అని చెప్తున్నాడు. ಫಲಿತವಿಲ್ಲದ್ದು. కనుక అలాంటి స్థితి కాదు, కానీ ఆ ರೀತಿಯಾಗಿ ನಾವಿರದೆ దేవుని యొక్క స్వభావాన్ని భక్తులు అనుసరించినట్లుగా మనం కూడా మన జీవితాల్లో అభ్యాసం చేసుకోవాలి. సద్భక్తరు అనుసరిಸಿದ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರ ಸ್ವಭಾವವನ್ನು ನಾವು ಧರಿಸಿಕೊಳ್ಳುವಂತರಾಗಿರಬೇಕು. సంవత్సరాలు జరుగుతుండగా మనలో దేవుని కార్యాలు నూతనపరచబడాలి. ಈ ವರ್ಷಗಳ ಕಾಲವು ಮುಂದೆ ಹೋಗ್ತಿರುವಾಗ ನಾವು ಸಹ ಹೊಸಬರಾಗಿ ಆಗ್ತಾ ಇರಬೇಕು. మనం ఈ 2024లో మీటింగ్స్ కలిగి ఉన్నాం. 2024 ಈ ಯಶಸ್ವಿಯಲ್ಲಿ ನಾವು ಮೀಟಿಂಗ್ ಈ ಕೂಟಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మరి గత సంవత్సరంలో ఏం చెప్పినారో అవన్నీ మనకు గుర్తుండవు కూడా.
ಹೋದ ವರ್ಷದಲ್ಲಿ ಏನೇ ಹೇಳ್ಕೊಂಡಿದ್ದೀವೋ ನಮಗೆ ಒಂದನ್ನು వినలేదా విన్నాము, ಕೇಳಿದ್ದೀವಿ, నమ్మలేదా నమ్మాము, ಅದನ್ನು ನಂಬಿದ್ದೀವಿ ಸಹ ಕೂಡ, కానీ ప్రాక్టీస్ చేయలేదు. ಅದರಲ್ಲಿ ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡಲಿಲ್ಲ. అభ్యాసం అనేది స్థిరంగా నిలబడిపోతుంది. ಅಭ್ಯಾಸ ಮಾಡುವುದಾದರೆ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಅದು ಸ್ಥಿರ ಆಗುತ್ತದೆ. దానిని మనం ప్రాక్టీస్ చేయడం నేర్చుకోవాలి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕಲಿತುಕೊಂಡಿರುವಂಥ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. మరొక తలంపులోనికి వెళదాం. ఎక్కువ చెప్పను, 2 మాటలు చెప్పి ముగించేస్తాను సమయాన్ని బట్టి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ 3:12. దయాళుత్వము. ఇక్కడ మనకు దేవుని యొక్క మాట కనబడుతుంది. దయೆ ಅನ್ನುವುದು ಕೂಡ దేవుడు దయాళుడు అని లేఖనాల్లో భక్తులు జ్ఞాపం చేస్తున్నారు. ದೇವರು ದಯೆಯುಳ್ಳವನು. ప్రభు దయాళుడని మనం రుచి చూచిన ఎడల అంటాడు పేతురు రాస్తూ. దయాళు ಅಂತ ನಾವು ರುಚಿ ನೋಡೋದಾದರೆ చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక అనుకుంటా, చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడలా సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, సమస్తమైన వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిష్యులను పోలిన వారై నిర్మలమైన వాక్యం వలన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ಕರ್ತನು ದಯಾಳುವೆಂದು ನೀವು ಅನುಭವದಿಂದ ತಿಳುಕೊಂಡಿದ್ದಿರಲ್ಲವೋ. ఇక్కడ సంఘానికి పౌలు జ్ఞాపం చేస్తూ పేతురు జ్ఞాపం చేసి మాటలు రాస్తున్నాడు. సభೆಗೆ పేతురను ఈ విషయాలను తెలుస్తుತ್ತಾನೆ. మరి పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాసినాడు, గలతియ, కపదోకియ, ఆసియా, బితునియ, పొంతు అనేటువంటి దేశాల్లో చెదరినటువంటి విశ్వాసులకు రాస్తున్నట్టు చెప్పాడు. అనేక ప్రదేశಗಳಲ್ಲಿ చెదరి ಹೋಗಿರುವಂಥ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ పత్రికಗಳನ್ನು ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ. ప్రభు యొక్క దయాళుత్వాన్ని వారందరూ ఎరిగినటువంటి వారని కూడా వారిని గౌరవిస్తున్నాడు. ಅವರೆಲ್ಲರೂ ಕೂಡ ಕರ್ತನು ದಯಾಳು ಎಂಬ ವಿಷಯಗಳನ್ನು ಅವರು ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ. కానీ ఆ దయ వారిలో ఉండి తప్పిపోయింది. ಕರ್ತನ ದಯೆ స్వభావము ಅವರಿಂದ తప్పి ಹೋಯಿತು. కొన్ని స్వాభావికమైనటువంటి చెడు అనుభవాలు వారిలోకి వచ్చినాయి. స్వాభావికವಾಗಿ ಅವರು ಕೆಲವು ಕೆಟ್ಟ ವಿಷಯಗಳಲ್ಲಿ, ఇక్కడ మనం చదువుకున్న మాటలు బట్టి అవన్నీ వారిలోకి వచ్చినాయి. ಇಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಂಡಿರುವಂಥ ಎಲ್ಲ ವಿಷಯಗಳು ಅವರೊಳಗೆ ಬಂದಿದ್ದು. కనుక పేతురు మరి సంఘాన్ని ప్రేమించి, లేక దేవుడు సంఘాన్ని ప్రేమించి వారిని వాక్యం అనేటువంటి పాలను త్రాగాలని మరోసారి జ్ఞాపం చేస్తున్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅವರು ಬೆಳೆಯಬೇಕಾದ್ರೆ ಹಸು ಮಕ್ಕಳಂತೆ ಪಾರಮಾರ್ಥಿಕವಾದ ಶುದ್ಧ ಹಾಲು ಅಂದರೆ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಅವರು ಬಯಸಬೇಕಂತ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. పాలు ఎందుకు తాగుతాం? ಹಾಲನ್ನು ಏಕೆ ಕುಡಿತೀವಿ? బలం కోసం, బలక్కోస్కರ. వారి శారీరకంగా బలహీనలు గారు, ಅವರು శారీరకವಾದ వారికి ఎన్నో రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, ಅವ್ರಿಗೆ ಅನೇಕ ಸದುಪಾಯಗಳು ಇರಬಹುದು. కానీ పౌలు జ్ఞాపం చేసేది ఏంటంటే, పౌలను ಹೇಳುವುದೇನು ಅಂದರೆ వాక్యము అనగా ఆత్మీయమైనటువంటి వాక్యమైనటువంటి పాలను త్రాగాలని కోరుతున్నాడు. ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದ ఆహారವಾಗಿರುವಂಥ వాక్యವೆಂಬ ಹಾಲನ್ನು ಅವರು ಕುಡಿಯಬೇಕು. చివరికి ఒక మాట చదివితే 3వ వచనం చివరిలో రాస్తున్నాడు, ఆ పాలను అపేక్షించుడి. చివరి మాట అదే వచనంలో పారమార్థికవాద శుద్ధ ಹಾಲನ್ನು పాల పట్ల అపేక్ష, దేవుని వాక్యం పట్ల అపేక్ష ఉండాలి మనకి, బయస్రి ಅಂತ. కనుక దైవదాసులు అనేకమైనటువంటి కార్యక్రమాలు మనకు ఉంచుతారు. ದೇವರ ಸೇವಕರ ಮೂಲಕವಾಗಿ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ఆదివారం మాత్రమే కాదు, ఆదివారం అಷ್ಟೇ అಲ್ಲ, వారం అంతట్లో ఎన్నో కార్యక్రమాలు, వారದಲ್ಲಿ అನೇక కార్ಯಕ್ರಮಗಳು, సువార్త కోడికలు ఉండొచ్చు, సువార్ತೆ కూటಗಳು, గృహ కోడికలు ఉంటాయి, గృహ కూటಗಳು, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ಸಭೆಯಲ್ಲಿ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನು ನಾವು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ವಿ. అక్కడ దొరికేది ఏంటంటే, ಅಲ್ಲಿ నಮಗೆ సిగువుదేనంత పాలు దొరుకుతాయంట, ಹಾಲು ಸಿಗ್ತಾವ. అంటే కన్నడలో పాలు హాలు అంటారు కదా. పాలు అంటే దేవునికి వాక్యము మనకు దొరుకుతుంది. ಹಾಲು ಅಂದರೆ ದೇವರ ವಾಕ್ಯ, దైవదాసుల నోట నుండి దేవుడు పలికిస్తాడు. దేవుడు తన సేవకుల ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ అది మనం తాగే కొలది ప్రభు యొక్క దయాళుత్వం మనలోనికి వస్తుంది అంటాడు. ಅದನ್ನು ನಾವು ಹೊಂದುವ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರ ದಯಾಳುತ್ವವು ನಾವು ಅಭ್ಯಾಸ ಮಾಡಬಹುದು. కానీ ఇక్కడ అనేక సంగతులు మనం కొలసి పత్రికలో చదువుకున్నాము. ನಾವು ಈಗಾಗಲೇ ಕೊಲಸೆ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಅನೇಕ ವಿಷಯಗಳನ್ನು ಓದ್ಕೊಂಡಿದ್ದೇವೆ. మరి సమయాన్ని బట్టి నేను ఆపుతాను, ಇಲ್ಲಿಗೆ ನಾವು ಮುಗಿಸ್ತೇವೆ. మీరు వ్యక్తిగతంగా వాటిని గురించి ధ్యానించండి. ಇನ್ನು ಇತರ ವಿಷಯಗಳನ್ನು ನೀವು
ಧ್ಯಾನ ಮಾಡಬಹುದು. 17వ వచనానికి రండి. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ಒಂದನೇ ಯೋಹಾನ 2:17. లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ. ఇక్కడ మనం ಅದರ ಆಶೆಯು ಗತಿಸಿ ಹೋಗುತ್ತವೆ. అంటే బలహీనమైనటువంటి స్వభావాలన్నీ గతించిపోతాయి. ఈ బలహీనತೆയുള്ള ಎಲ್ಲ ಸ್ವಭಾವವು ಗತಿಸಿ ಹೋಗುತ್ತದೆ. దైవ స్వభావం ఎప్పుడూ నిలిచుంటుంది. ದೇವರ ಸ್ವಭಾವವುಳ್ಳವರು ಯಾವಾಗಲೂ ನಿಲ್ಲುತ್ತಾರೆ. మనం నిన్న ఉదయకాలం నుండి విన్నాము. నిన్న ಬೆಳಗಿನ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕೇಳಿಕೊಂಡಿದ್ದೇವೆ. ఆకాశము భూమి కూడా గతించిపోతుంది. ಭೂಮಿ ಆಕಾಶಗಳು ಗತಿಸಿ ಹೋಗಬಹುದು, కానీ దేవుని మాట మాత్రం గతించదండి. ದೇವರ ವಾಕ್ಯವು ಎಂದಿಗೂ ಅಳಿದು ಹೋಗುವುದಿಲ್ಲ. ఎందుకు గతించదు అంటే, ಯಾಕೆ ಅಂತಂದ್ರೆ అది దేవుని యొక్క శాశ్వతమైనటువంటి జీవం కలిగినటువంటి వాక్యం. ದೇವರ ಶಾಶ್ವತವುಳ್ಳ ಜೀವವುಳ್ಳ ವಾಕ್ಯ. అది అక్షయమైనటువంటి వాక్యం, ಅಕ್ಷಯವಾದ ವಾಕ್ಯ. మనను రూపాంతరంలోని తెచ్చే వాక్యం, ನಮ್ಮನ್ನು ರೂಪಾಂತರ ಪಡಿಸುವಂತ ವಾಕ್ಯ, మన పరిశుద్ధతలోని తెచ్చే వాక్యం, ಪರಿಶುದ್ಧರನ್ನಾಗಿ ಮಾಡುವಂತ ವಾಕ್ಯ. ఆ వాక్యం ఎవరిలో ఉంటుందో, ಆ ವಾಕ್ಯವು ಯಾರ್ಯಾರಲ್ಲಿ ಇರುತ್ತದೋ, చివరి లైన్లో రాయబడిన మాట ప్రకారము దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము ದೇವರ ಚಿತ್ತವನ್ನು ನೆರವೇರಿಸುವವನು ಎಂದೆಂದಿಗೂ ಇರುವನು. విన్నవాడని రాయలేదు, ಕೇಳಿದವರು ಅಂತ ಬರೆದಿಲ್ಲ, విశ్వాసం ఉంచిన వాడు కూడా రాయలేదు, ನಂಬಿಕೆ ಇಟ್ಟವರನ್ನು ಅಲ್ಲ. క్రియాత్మకమైనటువంటి చిత్తము నెరవేర్చినటువంటి వాడే నిత్యము నిలుస్తాడని రాస్తున్నాడు. క్రియాత్మకವಾಗಿ ಅಂದರೆ ನೆರವೇರಿಸುವಂತವನೇ కనుక ಎಂದೆಂದಿಗೂ ಇರುತ್ತಾನೆ. మన ಸ್ಟಡೀಸ್లో కూడా అవే ఉంటాయి. ನಾವು ಪ್ರತಿದಿನವೂ ಕೇಳುವುದರಲ್ಲಿ ಕೂಡ ಅವೇ ನಮಗೆ టీచర్స్ మన చక్కగా నేర్పిస్తారు, లెసన్ చెప్తారు, ಚೆನ್ನಾಗಿ ನಮಗೆ ಕ್ಲಾಸ್ನಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. మళ్ళా ప్రాక్టికల్స్ కూడా తీసుకెళ్తూ ఉంటారు. థియరీ ಮತ್ತು ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸಸ್ ಕೂಡ ನಾವು ನೋಡ್ತೀವಿ. అవి మైండ్లో ఎంతో బలంగా సెట్ అయిపోతాయి. ಪ್ರಾಕ್ಟಿಕಲ್ ಕ್ಲಾಸಸ್ ಹೋದರೆ ಅವು ನಮಗೆ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ನೆನಪಿನಲ್ಲಿ ಇರ್ತವೆ. కనుక మన ప్రభు మన నుండి కోరేది కూడా అదే. ಕರ್ತನು ಸಹ ನಮ್ಮನ್ನು ಕೋರುವುದು ಅದೇ. ప్రభు అట్టి అనుభవంతో మనల్ని అందరినీ నింపి ఆయన మార్గంలో శాశ్వతమైనటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రభు సహాయం చేయను గాక. ಆ ರೀತಿಯಾಗಿ ಶಾಶ್ವತವಾದ ಜೀವಕ್ಕೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಸಿದ್ಧಪಡಿಸಲಿ. ప్రేమ నమ్మకం గల తండ్రి, గతించిపోయేటువంటి నశించిపోయేటువంటి లోకంలో ఉండేటువంటి పరిస్థితులకు భిన్నముగా లోకం వైపు మేము చూడక ఆత్మీయమైన సంగతులను నిత్యము నిలిచేటువంటి రాజ్యము కొరకైనటువంటి ఆశ మాలో పుట్టించి శ్రద్ధ కలిగి వీటిని మేము ధరించుకోవడం ద్వారా, అనుసరించడం ద్వారా మేము మేలు పొందగలము మాకు తెలియచేశారు. నీ చిత్తమును నెరవేర్చువాడు, జరిగించువాడు నిరంతరము నిలుచును. కనుక శాశ్వతమైన జీవము మాకు ఇవ్వాలని ఆశపడుతున్నారు. అయితే శరీర సంబంధమైన సంగతులు మమ్మలను నష్టపరిచినప్పుడు ప్రభు మా జీవితంలో తండ్రి మేము ఎంతో కీడు, నష్టము, శాపమును గురై వాళ్ళం ఉంటున్నాం. అయితే దేవా, నువ్వు ప్రేమతోనే మమ్మల్ని శిక్షిస్తున్నావు, ప్రేమతోనే గద్దిస్తున్నావు, ప్రేమతోనే నేర్పిస్తున్నావు. తండ్రిగా ఉన్నావు, పరలోకపు తండ్రిగా ఉండి మమ్మలను మా మేలును కోరిన వాడవుగా ఉండి అనేకమైనటువంటి ఉపదేశాలు మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రములు. విన్న వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. మా హృదయాల్లోని కార్యం జరిగించి ఘనత మహిమ పొందు. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి.